దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం. సో ఇప్పుడు నేను అమ్మ వల్లి దేవసేన గారు ఉన్నారమ్మా? ఉన్నారు. సో వారు తమ ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అమ్మా స్టార్ట్ చేయండి. అమ్మా సౌండ్ రావట్లేదు, మీది మ్యూట్ లో ఉన్నారు. మీరు మ్యూట్ లో. ఇప్పుడు వినపడుతోందా అండి? వినపడుతుందమ్మా. ఓకే. సభకు నమస్కారం, గురువర్యులకు నమస్కారం. నేటి శీర్షిక ఒక జ్యోతిష్కునిగా వివాహ పొంతను చూస్తున్నప్పుడు నేను పరిశీలించే అంశాలు. ఈ విషయంలో నా పరిశీలనలో నేను ఎలాంటి విషయాలు ముఖ్యంగా పరిశీలిస్తాను, ఎలాంటి విషయాలతో మేలాపకం సాగించిన తర్వాత, జాతకాలు కుదిరిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి విషయాలు వివరిస్తాను అనేది అందరితో పంచుకోదలుచుకున్నాను. ముఖ్యంగా నేటి సమాజం ఎలా ఉందో, ఎంత తొందరగా రిలేషన్స్ ఫామ్ అవుతున్నాయో, ఎంత తొందరగా దెబ్బతింటున్నాయో, వివాహం కుదరడం ఎంత కష్టంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. జాతకాలు పూర్తిగా కుదిరాక కూడా పరిశీలించవలసిన కొన్ని విషయాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. వాటిల్లో నేను పరిశీలించేవి ముఖ్యంగా ద్విద్వాదశాలు, సమసప్తకాలు, షష్టాష్టకాలు, ఇవి కాకుండా నవాంశ చక్రాలు, మనం సప్తాంశ, దశాంశ, ఇవన్నీ వీటితో పాటు రజ్జుకూటమి, ఇవన్నీ వాళ్ళు అడిగి మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళ ప్రశ్న జాతకం వేసి దాన్ని బట్టి కూడా మనం చూస్తూ ఉంటాం కదా. వీటి అన్నింటితో పాటు ముఖ్యంగా నేను గమనించింది, అన్ని జాతకాలు కుదిరినాక కూడా, మంచి పొంతనలు కుదిరాక కూడా వివాహాలు కొన్ని విషయాల్లో కొంతమందికి ఫెయిల్ అవుతున్నాయి. అంటే అలాంటివి వింటున్నాం మనం బయట. అన్ని రకాలుగా కుదిరిందండి కానీ డైవర్స్ అయిపోయింది, లేకపోతే ఇంకా డైవర్స్ కి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఇలాంటివి వింటున్నాం మనం. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ముఖ్యంగా నేను ఏం చేయదలుచుకున్నాను, ఏమిటి చేయగలుగుతున్నాను అనేది అందరితో పంచుకోదలుచుకున్నాను. ఆ విషయంలో ముఖ్యంగా గురుబలం ఉన్నా సరే, శుక్రబలం ఉన్నా సరే, కుజదోషాలు లేకపోయినా సరే, కుజదోష పరిహారాలు ఉన్నా సరే, అష్టమ కుజదోషం ఉన్నా సరే, ముఖ్యంగా మనం పరిశీలించవలసింది కుజస్థితి, తర్వాత శని స్థితి, తర్వాత రాహుస్థితి. ఇప్పుడు వ్యక్తి ఆలోచన తీరు, ఎదుటి వారిని అర్థం చేసుకునే తీరు, పునర్వివాహాలు ఉన్నాయా లేదా, ఇబ్బందికర దాంపత్యమా లేకపోతే అనుకూల దాంపత్యమా, సామరస్యం ఇద్దరి మధ్య ఉందా లేదా, సఖ్యత, అనురాగము తదితరాలు ఉంటున్నాయా లేదా, తర్వాత సర్దుబాటు. ముఖ్యమైనది వివాహ విషయంలో కావాల్సింది సర్దుబాటు. ఈ సర్దుబాటు మనిషి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరిలోనూ ఉండాలి. ఇవి సాధ్యపడుతున్నాయా లేదా, వీటితో పాటు ముఖ్యంగా మనం ప్రథమంగా చూసేది ఆయుర్దాయం, ఆరోగ్యం. వీటన్నిటితో పాటు ఈ రాశి, నవాంశ, ఈ పొంతనలు, ఇవన్నిటితో పాటు, ఇవన్నీ సాధారణంగా అందరూ చేసేవి, మనకి ఇచ్చిన సమయం కొద్దిపాటిది కాబట్టి అడిషనల్ గా మనం ఏం చేస్తాము, ఏం చేయవచ్చు అనేది మీతో పంచుకోదలుచుకున్నాను. వాటిల్లో ముఖ్యంగా చూడవలసింది కుజస్థితి. ఎందుకంటే తర్వాత వివాహానంతరము దశలు ఎలా ఉంటున్నాయి, వివాహం అయిన తర్వాత వీళ్ళకి వృద్ధి ఉందా లేదా, సంతాన భాగ్యం ఉందా లేదా, ఓకే, అనుకూల దాంపత్యం అవునా కాదా, ఇవన్నీ పరిశీలించుకోవాలి. ముఖ్యంగా కుజస్థితిని చూసినప్పుడు కుజుడు కనుక యోగకారకుడైతే ఇబ్బంది లేదు, వాళ్ళలో అండర్స్టాండింగ్ పవర్ చాలా బాగుంటుంది. అదే కుజస్థితి బాగాలేదనుకోండి, అది ముఖ్యంగా ద్వితీయంలో కుజుడు ఇద్దరి జాతకంలో కనపడినప్పుడు ఇద్దరికి కుజదోషం ఉంది కదా వివాహం చేసేయచ్చు అనుకోవడం చాలా పొరపాటు. చాలా విషయాల్లో ఫెయిల్ అవ్వడం నేను గమనించాను. సో ద్వితీయ కుజుడు ఉన్నప్పుడు ఇద్దరికి కుజదోషం పరిహారం అయిపోయింది కదా అన్నట్టుగా వివాహం చేయనవసరం లేదు, చేయకూడదు కూడా. డెఫినెట్ గా వాళ్ళకి అది డైవర్స్ అవుతుంది. అలాగే ద్వితీయ శని కూడా మంచిది కాదనమాట, డైవర్స్ కి కారణం అవుతుంది. రాహు తర్వాత శుక్రుడు బలం చాలా ఎక్కువగా ఉన్నా కూడా అక్కడ అండర్స్టాండింగ్ ఉండటం లేదు. ఎందుకంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఇట్లాంటివి సాధ్యపడతాం, ఇలాంటివి ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళు డైవర్స్ కి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఒకవేళ కుజస్థితి బాగాలేదు అనే విషయం మనం గమనించామనుకోండి, అసలు కుజస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయొచ్చు. ఇలాగా ఎప్పుడు కుజస్థితి బాగాలేదు, ఓకే, ఆ వ్యక్తిలో మంచితనం ఉంటుంది, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, కానీ కుజస్థితి బాగుండదు. కుజస్థితి బాగున్నా కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? కుజస్థితి బాగున్నప్పుడు కుజబలాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. అది ఆ వ్యక్తికి తెలియాలన్నమాట. సో జాతకురాలు కానీ జాతకుడు కానీ మనం చక్కగా పిలిచి తల్లిదండ్రుల ముందే చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి మనం వాళ్ళకి పరిహారాన్ని అప్పటికప్పుడు చూపించవచ్చు. ఇలా ఉంటుంది, వివాహానంతరం ఇలా ఉంటుంది, నీ ప్రవర్తన ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారనే విషయం చక్కగా చెప్పగలగచ్చు. జ్యోతిష్కుడిగా అది చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, కుజుడు భూమిపుత్రుడు కదా, వెనక నుండి ఉదయిస్తాడట. సో ఈ వ్యక్తిలో మంచితనం ఉన్నా సరే అతని ఆలోచన సరళి బాగుండదు. అప్పుడు అంటే ఏంటి, ఇది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వర్తిస్తుంది. అబ్బాయిల గురించే మాట్లాడటం లేదు, స్త్రీలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. అంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎదుటివారి మాటల్ని వ్యతిరేక ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు, ఎదుటివారి అభిప్రాయాల్ని సరైనవిగా అర్థం చేసుకోరనమాట. అంటే వీళ్ళకి సరైనవిగా తోచవు. తర్వాత తొందరపాటుతనము, కోపము, విపరీతమైన కోపము, నెగిటివ్ థింకింగ్, ఈర్ష్యాద్వేషాలు, ఒక విషయాన్ని పదే పదే మాట్లాడటం, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే వ్యక్తిలో కనిపెడతామో మనం వాళ్ళకి కుజస్థితి డెఫినెట్ గా మనం పరిశీలించాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రి తీసుకుని వచ్చారు అనుకోండి, అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ, మామూలుగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది అన్నప్పుడు వెంటనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కుజస్థితి ఎలా ఉంది. ఒకవేళ ఇది వ్యక్తి మంచివాడు అయితే తనని తను దిద్దుకోలేకపోతే అవన్నీ డైవర్స్ కి కారణాలు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళని ఇద్దరిని పిలిచి పేరెంట్స్ ముందే చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లని ఇచ్చిన వాళ్ళు అందరినీ వదులుకుని ఇక్కడికి వస్తుంది. అలాగే అబ్బాయి కూడా ఎంతో ఆశతో పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు ఫ్యామిలీస్ రెండు బాగుండాలి. కాబట్టి ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లోపాలని దిద్దుకుని వాళ్ళు సరిగ్గా మసులుకునే అవకాశాన్ని మనం కల్పించాలి, జ్యోతిష్కులుగా మన బాధ్యత అని నా అభిప్రాయం. తర్వాత ఒకే కుటుంబంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఒకే నక్షత్రంలో పుట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వారి మధ్య ఒకవేళ పాదభేదాలు ఉన్నా కూడా ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య సఖ్యత, అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఇదేమిటంటే పాదభేదాలు ఉన్నప్పుడు ముఖ్యంగా కుజ నక్షత్రాలు అనుకోండి, చిత్త, ధనిష్ట, మృగశిర. మృగశిర చాలా తక్కువగా అబ్జర్వ్ అవుతుంది. అది అదేమిటి, ధనిష్ట, చిత్త, ఈ రెండు విషయాల్లోనూ, ఈ రెండు నక్షత్రాల విషయంలోనూ అండర్స్టాండింగ్, సోదరులైనా సోదరీలైనా వాళ్ళల్లో ఆ అండర్స్టాండింగ్ పవర్ నేను చాలా తక్కువగా చూస్తున్నాను అనమాట. సో ఇందులో ఏమిటంటే, అమ్మాయి నక్షత్రం గనక ఒకటి ఎక్స్ నక్షత్రం అమ్మాయిది అనుకుందాం, ఆ అమ్మాయి అడుగు పెట్టే ఇంటిలో ఎవరిదైనా సేమ్ నక్షత్రం గనక అయితే ఈ అమ్మాయికి ఆ వ్యక్తి మూలంగా ఇబ్బందులు రావచ్చు. అంటే ఏమిటంటే ఇద్దరికి మాట భేదాలు రావచ్చు, లేకపోతే అండర్స్టాండింగ్ పవర్ ఉండకపోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు నేనెక్కువ అంటే నేనెక్కువ అనుకోవచ్చు. ఇలాంటివి సాధారణంగా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కాబట్టి అమ్మాయి నక్షత్రం ఒకవేళ పొంతన కోసం మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు బాగుందా లేదా, వివాహం చేయొచ్చా లేదా అని మనల్ని అడిగినప్పుడు ఈ విషయం కొంచెం ధైర్యంగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇది పెళ్లి అయిన తర్వాత ముందే చెప్పామనుకోండి, ఆ ఇద్దరిలోనూ కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓహో, గ్రహస్థితి ఇలా లేదు కాబట్టి ఈ టైంలో మనకి మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. ఒకవేళ అమ్మాయి ఎక్కువ మాట్లాడింది అనుకోండి, నేను తగ్గి మాట్లాడదాం, లేకపోతే నేనేమన్నా ఇదంటే తను తగ్గుతుంది. సో మనలో ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వాలని, ఆ సఖ్యత అనేది వాళ్ళకి ముందు మనం చెప్పగలిగితే ఫామ్ అవుతుందని నా అభిప్రాయం. దీనికి తోడు పితృదోషాలు ఏమైనా ఉన్నాయా, పిత్రారిష్టాలు ఏమైనా ఉన్నాయా, సంచిత కర్మ అంటే పూర్వ పుణ్యం ఎంత ఉంది వీళ్ళల్లో, పూర్వం నుంచి పూర్వ జన్మ నుంచి తెచ్చుకున్నది మంచి జన్మ కాదా, తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వివాహానంతరము, భూమిపుత్రుడు కదా, మాతృస్థానం ఎలా ఉంది, అలాగే ఈ అమ్మాయికి అత్తగారి స్థానం ఎలా ఉంది, అత్తమామల సహకారం ఉందా లేదా, అబ్బాయికి చూడాలి అమ్మాయికి చూడాలి. ఇవి అత్తమామల సహకారం ఉందా, ఆడపడుచుల సహకారం ఉందా, చక్కగా సఖ్యత అది ఉంటే ఆ ఇంటి వారు సంతోషంగా ఉంటారు, ఇంటి వారు సంతోషంగా ఉంటారు. ఇంత తొందరగా డైవర్స్ అవ్వవండి నాకు తెలిసి. అంటే ఇవన్నీ మరీ కట్నాల కోసం ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు,
మామూలుగా సర్వసాధారణంగా చిన్న చిన్న విషయాలకి పంతాలకి పోయి పట్టింపులకి పోయి డైవర్స్ దాకా వెళ్ళిపోయే వాళ్ళ విషయంలో మాత్రమే నేను చెప్తున్నాను. సో ఈ ముఖ్యంగా అరిష్ట దశలు చూడాలి. వివాహానంతరము వచ్చే దశలు ఒకవేళ 4వ దశ శని దశ అయినా, 5వ దశ కుజ దశ అయినా, 7వ దశ రాహు దశ అయినా, 7వ దశ కుజ దశ కూడా, తర్వాత 5వ దశ రాహు దశ అయినా, 6వ దశ గురు దశ అయినా, ఇవి అరిష్ట దశలు కదా. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి జాతకాన్ని వాళ్ళకి ఈ దశలు ఇలా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించడం ముఖ్యం అనేసి మనం చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా రాహు దశలో చాలా మంది ఈ మధ్య కాలంలో గత 2.5 ఏళ్లుగా రాహు దశలో ప్రస్తుతం రాహు దశ నడిచే వాళ్ళే వస్తున్నారు. వాళ్ళకి ఆ దశలోనే వివాహ యోగం అప్పుడే కుదుర్చుకుంటున్నారు, వెంటనే డైవర్స్ కి వెళ్ళాలి అని ఆలోచన. ఎందుకంటే రాహు దశలో వివాహం అయిన ప్రతి వాళ్ళకి పడుతుంది అండర్స్టాండింగ్ కి. సో ఈ రాహు దశలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి మనం జాగ్రత్తగా చెప్పవచ్చు. ఒకవేళ పట్టింపులు ఏమైనా వస్తే మీరు సర్దుకునే ఏర్పాటు చేసుకోవాలి, తొందరపడడం కూడదు, కొంచెం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి అనే విషయం జ్యోతిష్కులుగా మనం చక్కగా చెప్పగలిగితే వాళ్ళకి అర్థమయ్యేలా పేరెంట్స్ ముందే కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఇలా చేయగలిగితేనే వివాహాలు సక్సెస్ అవుతాయని అలా జరుగుతున్నాయి కూడా. అలా సక్సెస్ దైవికంగా అవన్నీ జరుగుతాయి. మనలో కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు అర్థమయ్యేలా ముందు వాక్స్థానం, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాక్స్థానం బాగుండాలి. వాక్కు బాగాలేకపోతేనే కదండి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఒకళ్ళకి ఒకళ్ళు పంతాలు పట్టింపులు తెచ్చుకునేది. అందుకని వాక్స్థానం చూడటం చాలా ముఖ్యమని అంటే మామూలుగా పొంతనలతో పాటుగా నేను ఈ విషయాలు తప్పకుండా పరిశీలిస్తాను. ఇవన్నీ మీ అందరితోటి పంచుకోవాలని ఈరోజు అనుకున్నాను. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గురువర్యులకి నమస్కారం. ధన్యవాదమ్మా. ధన్యవాదాలు. వల్లి దేవసేన గారు బెంగళూరు నుంచి మాట్లాడారు. మీరు అందించినటువంటి కొన్ని పాయింట్స్ తప్పకుండా అందరికీ కొత్తగా ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే మన స్టడీస్ ఎంతవరకు మన 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 శాంపుల్ ఎంత పెద్దది అనే దాని మీద మనం కొన్ని అనుకుంటున్నప్పుడు మన అనుభవాలు వస్తున్నప్పుడు అది బాగా గమనించాలి. రెండవది రాహు దశ మొత్తం 120లో 18 సంవత్సరాలు ఉంది. శుక్రుడు తర్వాత శని తర్వాత అతిపెద్ద దశ రాహు దశ. అది తప్పకుండా ఒకరి జీవితంలో పెళ్ళయ్యే సమయానికి రావచ్చు. అందువల్ల ఆ దశలో పెళ్లిళ్ళు అవ్వచ్చు. అవి అయినంత మాత్రాన ఏదో అయిపోతుంది అనుకోవడం కూడా మంచిది కాదు. ఎన్నో రకాలు చూడాలి. దానికి ఈ దశని మనం నిర్ణయించలేం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ చార్ట్ కి, ఆ కుండలికి ఏ గ్రహాలకు ఏ బాధ్యత ఉంది, అప్పుడు రాహు ఎక్కడున్నాడు, రాహు దశ అవుతున్నప్పుడు మళ్ళీ రాహు ఎక్కడున్నాడు, ఇవన్నీ గమనిస్తూ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పాయింట్స్ అన్ని మంచి మంచి పాయింట్స్. ఎందుకంటే దశలు చూడాలి, మేళాపకంలో దశలు కూడా చూడాలి అన్న భావన ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తుంది, ఇంతకుముందు అంతగా వచ్చేది కాదు. సో ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నేను మన మిత్రులు శ్రీమతి శైలజ గారు ఉన్నారు, వారిని తమ ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వారి ఉపన్యాసం తరువాత మనం ప్రశ్న ఉత్తరాలు తీసుకుంటాం. ఉన్నారమ్మా శైలజ గారు? అమ్మా శైలజ గారు ఉన్నారు? చెప్పండి అమ్మా. మీది మ్యూట్ లో ఉన్నారు, ఆన్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మీ మైక్ ఆన్ చేయండి. తర్వాత మిగిలిన మిత్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ వీడియోలు ఆడియోలు రెండు మ్యూట్ చేయండి. అది ఆడియోలు చేస్తే ఏమవుతుందంటే బ్యాండ్ విడ్త్ ఎక్కువ తీసుకుని మీటింగ్ రావడంలో ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆఫ్ చేసేయండి. అందుకే నేను కూడా ఆఫ్ చేసి పెడుతున్నాను. మీరు అది మన ఇవి రెండు. అమ్మా ఎవరు లక్ష్మి గారు ఓపెన్ చేసి ఉంచారు, అది దయచేసి మీ వీడియోని ఆపండి. తర్వాత శైలజ గారు రండి. నమస్కారం సార్, వినబడుతుందా సార్ ఇప్పుడు? నమస్కారం సార్, వినబడుతుందా సార్ ఇప్పుడు? వినబడుతుందమ్మా. మీరు వీడియో కూడా ఆన్ చేయండి. మీ ఆడియో వీడియో రెండు ఆన్ చేయండి. ఓకే సార్, ఇప్పుడు వినబడుతుందా సార్? వినబడుతుందమ్మా, వినపడుతుంది. ఓకే ఓకే. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ గణపత్యై నమః. వివాహ పొంతనలో నేను పరిశీలించే అంశాలు ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
మొదట నేను తారాబలం నాడి పొంతన అనేది పరిశీలిస్తాను. అయితే ఇవి రెండు నేను రెండిటికి కూడా నేను ప్రాధాన్యత ఇస్తాను. ఫస్ట్ బేసిక్ గా ఇవి రెండు చూసిన తర్వాతే నేను ముందుకెళ్తాను. ఇవి రెండు సరిపోతే గనక నవాంశ చక్రం అనేది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తాను. ఈ నవాంశ చక్రంలో అమ్మాయి నవాంశ చక్రంలో సప్తమాధిపతి అబ్బాయి నవాంశలో ఎలా ఉన్నాడు, అబ్బాయి నవాంశ సప్తమాధిపతి అమ్మాయి నవాంశలో ఎలా ఉన్నాడు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వీరు గనక దుస్థానాలలో ఉన్నా, ముఖ్యంగా అష్టమంలో ఉన్న వివాహం అంతలో గాని తర్వాత గాని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకటిగా ఉండవు. 100% మ్యాచింగ్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ముందుగా చెప్పినట్టు నవాంశ చక్రంలోను రాశి చక్రంలోను భావము, భావాధిపతి, భావకారకుడు, ఇది ద్వితీయం అవుతుంది, సప్తమం. ఇవి మూడు కూడా క్రూరగ్రహ సంబంధము, దుస్థానాధిపతుల సంబంధము ఉన్నట్టయితే ఆ వివాహ విషయంలో సమస్యలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఇది నా పరిశీలన నేను గమనించాను. ముఖ్యంగా అష్టమంలో ఉన్నట్టయితే, అష్టమ భావ సంబంధం కలిగితే కనుక అక్కడ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కసారి సప్తమాధిపతి అష్టమంలో లేకపోయినప్పటికీ అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా కూడా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే 6-11 అధిపతులు కూడా పరిగణలోకి తీసుకోవాలి. 6-11 అధిపతులు మనకి సపోజ్ మిథున లగ్నం తీసుకుంటే కుజుడే 6-11 అధిపతి అవుతాడు. అతను వచ్చేసి సప్తమంలో ఉన్నప్పుడు ఆ వివాహంలో విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నానికి వేరు వేరు గ్రహాలు కూడా ఉంటాయి. సపోజ్ కర్కాటక లగ్నానికి గురు శుక్రులు వచ్చేసి మకరంలో ఉన్నప్పుడు కూడా 6-11 అధిపతులే. 6-11 అధిపతులు అనేది పరభావాధిపతులు, వీరు పరస్థానాధిపతులు అంటారు వీరిని. వీరు గనక ఉంటే ఏ భావంలో ఉంటే ఆ భావం నుండి ఆ భావాన్ని పరం చేస్తారు. అంటే సపోజ్ ద్వితీయంలో ఉంటే కుటుంబం నుండి వేరు చేస్తారు, పంచమంలో ఉంటే సంతానానికి దూరంగా ఉంచుతారు, ఒకవేళ భాగ్యంలో ఉంటే తండ్రికి దూరంగా ఉండడం, ఇలాంటివి అనేది ఉంటుంది. ఇలా సప్తమంలో ఉంటే విడిపోయే అవకాశాలు నేను గమనించాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాతకంలో శనిచంద్రుల సంబంధం కూడా ఇబ్బంది కలిగిస్తుంది. శనిచంద్రుల సంబంధాన్ని పునర్పు దోషం అనే మాట అంటారు. ఈ పునర్పు దోషం ఉన్నప్పుడు జాతకులకి కొంచెం మెంటల్ డిప్రెషన్ అనేది ఉంటుంది. ఇలా ఉండి వీరికి వివాహం ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కప్పుడు వివాహం కాకపోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో నేను వారికి పరిహారాలు సూచిస్తూ ఉంటాను. ఒక జాతకంలో అలా ఉన్నప్పుడు ఇంకో జాతకంలో గురు సంబంధము బలంగా ఉన్నప్పుడు అది ఓకే, కొంతవరకు బాగానే ఉంటుంది. ఏ విషయంలో అయినా ఎన్ని సమస్యలు ఉన్నా గురు సంబంధం సప్తమానికి బలంగా ఒక జాతకంలో ఉన్నప్పుడు అది కొంతవరకు ఫలిస్తుంది, అంటే వివాహం అనేది నిలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సప్తమానికి, సప్తమ భావానికి, భావాధిపతికి, ద్వితీయానికి రవి, రాహువు, శని, వ్యయాధిపతి, ఈ నాలుగింటిలో రెండిటికి సంబంధం ఉన్న వివాహ విషయంలో సమస్యలు అనేవి కనబడుతూ ఉంటాయి. విడిపోవడం కావచ్చు, గొడవలు పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒకటి చూస్తాను. ఇంకోటి ఏంటంటే బాధకాధిపతి. మనం అనుకుంటాము ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి బాధకాధిపతి అవుతాడు, స్థిర లగ్నాలకు భాగ్యాధిపతి బాధకాధిపతి అవుతాడు, చర లగ్నాలకు లాభాధిపతి భాగ్యాధిపతి సప్తమాధిపతి మంచి అధిపతులే అనుకుంటాం. కానీ సూక్ష్మంగా పరిశీలించినప్పుడు వీరు బాధకాధిపతులై ఆ భావానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఏదైనా గొడవలు పడుతున్నారు అంటే అది ఖచ్చితంగా కొంతవరకు అది బాధ వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరద్రేకానాధిపతి. మనం అష్టమ భావాధిపతి కంటే కూడా కరద్రేకానాధిపతి చాలా సమస్య కలిగిస్తాడు. 22వ ద్రేకానాధిపతినే కరద్రేకానాధిపతి అంటారు. ఈ కరద్రేకానాధిపతి వచ్చేసి లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న ఈ సమస్యగానే పరిగణిస్తుంది. సప్తమానికి శని సంబంధం ఉన్నప్పుడు వివాహం ఆలస్యం కావడం, ఒక్కొక్కప్పుడు వివాహం ఎర్లీగా అయ్యి కూడా విడిపోవడం అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, ఒక జాతకంలో శనికుజ సంబంధము అంటే శనికుజ సంసప్తకాల్లో ఉండడం కానీ, శనికుజ కలిసి ఉండడం కానీ ఉన్నప్పుడు వారికి ఆ జాతకులకు వివాహం నిశ్చయమయ్యి ఎంగేజ్మెంట్ అయ్యి కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇది శాస్త్రంలో ఉన్నది. నా పరిశీలనలో చాలా జాతకాలలో అది నేను గమనించాను. ఇంకొకసారి ఏమవుతుందంటే ఇవన్నీ గమనించడానికి ముందు నేను ఆయుర్దాయం చూస్తాను. ఇరువురి జాతకాలలో కూడా ఆయుర్దాయం ఎలా ఉంది, ఇది నేను పరాశరాది పద్ధతిలో కొంతవరకు చూస్తాను. చూసిన తర్వాత ముఖ్యంగా అమ్మాయి జాతకంలో సౌభాగ్య స్థానం ఎలా ఉంది, అబ్బాయి జాతకంలో ఆయుర్దాయం ఎలా ఉంది, ఇది వీటికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆయుర్దాయం తర్వాత
త్రింశాంశ అనేది కూడా మనకి ముఖ్యమైంది. రాశి చక్రంలో, నవాంశ చక్రంలో కొంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత త్రింశాంశకు వచ్చేసరికి త్రింశాంశలో లగ్నంలో గాని అష్టమంలో గాని క్రూర గ్రహాలు ఉన్నప్పుడు ఆ భావము ఈ వివాహాలు అనేటివి కొంతకాలం బాగున్నప్పటికీ తర్వాత మనస్పర్ధలు రావడం, విడిపోవడాలు అనేది కూడా నేను గమనించాను. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు, గురు సంబంధం ఉన్నప్పుడు కొంతవరకు గొడవలు అవుతూ కూడా వారు అలా ఉంటూ ఉంటారు. ఇది నేను గురు సంబంధం కనుక ఉంటే గురువుకి కొంచెం బలం చేకూరనీకి పరిహారాలు అది చెప్తుంటాను. ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను సూచిస్తూ ఉంటాను. అయితే ఒక్కొక్కప్పుడు శనికుడుల సంబంధము, ఈ రాహుకేతుల సంబంధము ఇలా ఉన్నప్పుడు ఆ దశ అంతర్దశలు కూడా అవే నడుస్తూ ఉన్నప్పుడు సమస్యలు అనేది తీవ్రంగా ఉంటాయి. శని శుక్రుల సంబంధం, శని కుజుల సంబంధం, శని రాహుల సంబంధం, కుజ శుక్రుల సంబంధం ఇలా జాతకంలో సప్తమానికి ద్వితీయానికి ఉండి అవే దశలు గనక అంతర్దశలు గనక వస్తూ ఉంటే అది ఆ సమయంలో నేను ముందే హెచ్చరిస్తాను, ఇలా ఉంది, ఈ సమయంలో మీరు వివాహం చేసుకున్నట్టయితే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, మీరు దీనికి పరిహారం చేసుకోవాలి, లేదంటే ఈ టైం దాటిన తర్వాత వివాహం చేయడం మంచిది అని నేను వారికి సూచిస్తూ ఉంటాను. ఇవన్నీ చూడడం అనేది చాలా లెంతీగా అనిపిస్తుంది, కానీ మనము ఎట్ ఎ గ్లాన్స్ ఇవన్నీ చూసుకుని కనుక చేస్తే కొంతవరకు వివాహం అనేది నిలుస్తుందని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అమ్మ శైలజ గారు, ధన్యవాదాలు. మీ ఉత్సాహానికి, మీరు చేసినటువంటి వివరణకి చాలా సంతోషం. మనకి ఈ కార్యక్రమంలో ఈరోజు కేవలం విశేష ప్రసంగం అనుకున్నది మీ ఇద్దరు వచ్చినందుకు, ముందుగా చెప్పినందుకు తీసుకున్నాను. యాక్చువల్గా మాలతి గారు కూడా చెప్తానన్నారు, కానీ నాకు అంతా మన ప్రశ్నోత్తరాలకి చెప్పాం కాబట్టి స్పాంటేనియస్ గా ఇప్పుడు ప్రశ్నోత్తరాలు ఎంతమంది ఎలా అడుగుతారు, మనం ఎలా దానికి రియాక్ట్ అవుతాము, ఆ సెషన్ కొంచెం కొత్త రకంగా ప్రయోగించబోతున్నాం కాబట్టి నేను మరి మాలతి గారిని ఈరోజు వీలు కాదమ్మని చెప్పాను. ఇప్పుడు మనం ప్రశ్నలు, ఉత్తరాలు లేదా జవాబులు అనే శీర్షికలు దాని కింద మనం మొదలు పెడతాం. నేను నిన్న కోరిన తర్వాత మనకి ఒక 5-6 ప్రశ్నలు వచ్చాయి. వాటిని సాయంత్రం వచ్చినంత వరకు 5 గంటల వరకు వచ్చినవన్నీ కూడా నేను ఒక వర్డ్ ఫైల్లో పెట్టి ఒక పిక్చర్ చేసి అన్ని గ్రూపుల్లోనూ పెట్టాను. దాంట్లో కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో 8 గంటలకి సమావేశం ఆరంభం అయిన తర్వాత పంపించారు. వాళ్ళని నేను వెతికి తర్వాత చెప్తాను. ఇప్పుడు దయచేసి మీ ప్రశ్నలని ఈ టెక్స్ట్ మెసేజ్లో పెట్టకండి. అది కొద్దిసేపు వస్తుంది, వెళ్తుంది, దాన్ని చూసి చెప్పడం కష్టం అవుతుంది. నేను ఈ ప్రశ్నలు, మనకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్న తర్వాత మీరు మళ్ళీ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తాను, అప్పుడు అడగండి. ఊరికే మీరు చక్కన అక్కడ టైప్ చేసి పెడితే అది నాకు మళ్ళీ కనపడదు. రెండోది వీలు కాదు కూడా. నేను నిన్న ఇచ్చి మెసేజ్ ఇచ్చి ఈరోజు సాయంత్రం 5 వరకు ఇమ్మన్నాను. స్పాంటేనియస్ గా ఇక్కడ అడిగి మామూలుగా తీసుకుందాం. ఒక ప్రశ్న మనకి హేమా కందాళ గారు అడిగారు. పొంతన చూసి వివాహం చేసుకున్న వివాహాలు వైఫల్యం చెందుతున్నాయి. పొంతన కుదిరింది, చెయ్యవచ్చు అని చెప్పిన తరువాత వివాహం జరగడం లేదు. ఈ రెండింటిలో కారణాలు ఏమిటి? జ్యోతిష్యుని వైఫల్యమా, శాస్త్రీయత లోపమా? అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులకు శాస్త్ర విజ్ఞానం అన్వయించడంలో మనం పరిశోధించవలసిన అంశాలు ఇంకా ఏమిటి అని అడిగారు. దీంట్లో బేసిక్గా మనకు అడిగింది ఏంటంటే, పొంతన చూసి వివాహం చేసుకున్న వివాహాలు విఫలమవుతున్నాయి. పొంతన కుదిరింది. మరి అందరూ దయచేసి మీ అవన్నీ మ్యూట్ చేసుకోండి ప్లీజ్, ఇవన్నీ పెట్టకండి. అంతా ఇప్పుడు వాయిస్ ద్వారా కాబట్టి అందరూ ఓపెన్ చేస్తే కష్టం అవుతుంది. తర్వాత వివాహాలు పొంతన చూసి వివాహం చేస్తే వైఫల్యం చెందుతున్నాయి, పొంతన కుదిరింది చేయవచ్చు అని చెప్పిన తర్వాత వివాహం జరగడం లేదు. ఈ 2 క్వశ్చన్స్ బేసిక్గా అడిగారు వారు. అందువల్ల వాటికి సంబంధించి జవాబులు కావాలి అంటే ఈరోజు సమావేశంలో ఉన్న మనకి దగ్గర వారు, మిత్రులు ఉన్నారు, వారందరినీ నేను ఒక్కొక్కరిని అడుగుతాను. దయచేసి మీరు సమావేశంలో ఉన్నందుకు మీరు స్పందించాలని కోరుతున్నాను. ఇది స్పాంటేనియస్ గా చెప్పొచ్చు, దీనికోసం సిద్ధమై చెప్పాల్సింది ఏం లేదు. మనకు తోచిన, మంచిది అనిపించిన జవాబు చెప్తే బాగుంటుంది. దానికోసం నేను మిత్రులు అధ్యాపకులు, మిత్రులేంటి నాకు అధ్యాపకులు కూడా, డాక్టర్ రాజ్ కుమార్ గారిని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను.
రాజ్ కుమార్ గారు దయచేసి ఈ ప్రశ్నకి సమాధానం చెబితే సంతోషం. నేను ప్రశ్నని వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాను, అది చూస్తూ కూడా చెప్పొచ్చు జవాబు. తర్వాత రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా? రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా? వీరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, పమిడిగంటం శ్రీనివాసరావు గారు. వారు చెప్పండి, మీరైనా చెప్పండి సార్. ఆ ప్రశ్న మీరు చూసారు కదా, చెప్పండి. చెప్పండి. పమిడిగంటం శ్రీనివాసరావు గారు చెయ్యెత్తారు, ఆన్సర్ చెప్పండి సార్. మీది మ్యూట్ తీసేయాలి, మ్యూట్ తీసి చెప్పాలి. జ్యోతిర్వాణి సభ్యులకు నా నమస్సుమాంజలి. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. వివాహ పొంతన కుదిరిన తర్వాత కూడా వివాహాలు వైఫల్యం చెందుతున్నాయి ఎందువల్ల అనేది ప్రశ్న. దానికి పూర్తి సమాధానం ఇస్తాను నేను. వివాహ పొంతన అంటే 36 పాయింట్లకు 18 పాయింట్లు మినిమం రావాలి అనేటువంటి నిబంధన ఉన్నటువంటి అష్టవిధ పొంతన అనే అభిప్రాయం కొంతమందికి ఉంది. కానీ అది తప్పు. ఎందుకంటే చాలా మంది ఎన్ని పాయింట్లు వచ్చాయండి అని అడుగుతారు. ఆ పాయింట్ల కోసం ఏ జ్యోతిష్కుడిని కలవక్కర్లేదు. పంచాంగాల్లో చాలా పంచాంగాల్లో ఉంటుంది అది. ఆ వధూవర గుణమేళన చక్రం అని ఉంటుంది, అది చూసుకుంటే సరిపోతుంది. కానీ అది కాదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో 36కి వినపడుతుందా సార్? వినపడుతుంది. 36కి 32 పాయింట్లు వచ్చిన వివాహాలు కూడా విడాకులకు దారి తీశాయి. 12 పాయింట్లు వచ్చి నేను రికమెండ్ చేసిన వివాహాలు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని, సత్సంతానాన్ని, డెవలప్మెంట్ కూడా ఇచ్చాయి. ఎందుకు కారణం చెప్తే పూర్తిగా అర్థమవుతుంది. నేను ఈ పొంతన చూసే ముందుగా ఇద్దరు ఇండివిజువల్ జాతకాలు తీసుకుంటాను. వాళ్ళిద్దరికి విడివిడిగా దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుందా, ఆయుర్దాయం 3 గ్రూపులు ఉన్నాయి, ఆ 3 గ్రూపుల్లో ఒకే గ్రూపు చెందిందా లేదా, ఆరోగ్యం ఉంటుందా లేదా, సంతాన యోగం ఉందా లేదా, సంతాన సౌఖ్యం ఉందా లేదా. సంతాన యోగానికి సంతాన సౌఖ్యానికి కొంచెం తేడా ఉంది, ఆ 2 ఉండాలి. కుజదోషం 3 గ్రూపులు, ఆ కుజదోషం కూడా ఒకే గ్రూపులో ఉందా లేదా చూస్తాను. అవన్నీ కుదిరిన తర్వాతనే నెక్స్ట్ సెకండ్ స్టెప్ నక్షత్ర పొంతనకి వెళ్తాను. నక్షత్ర పొంతనకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకి కుదిరిన తర్వాత మాత్రమే నేను ఈ అష్టవిధ కూటమికి వెళ్తాను. అష్టవిధ కూటమిలో చూసిన తర్వాత ఒకవేళ దానికి కొన్ని నెగటివ్గా వచ్చినాయి అనుకోండి, 20 కూటాలు ఉంటాయి. ఒకవేళ ఇక్కడ కొన్ని మార్కులు తక్కువ వచ్చినా కూడా 20 కూటాల్లో మిగతా కూటాల్లో కొంచెం బాగా అనుకూలంగా ఉంటే నేను దాన్ని ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే నా ప్రొసీజర్ రిజెక్టింగ్ ప్రొసీజర్ కాదు, యాక్సెప్టింగ్ ప్రొసీజర్లో వెళ్తాను నేను. అందువల్ల ఈ విధంగా సిస్టమేటిక్ ప్రొసీజర్లో మేళాత్మకం చేసినటువంటి దంపతులు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. అందువలన అది జ్యోతిష్కుని వైఫల్యం కాదు, శాస్త్రీయత రూపం అంతకన్నా కాదు. నేను స్పష్టంగా సమాధానం చెప్తున్నాను. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నేను పబ్లిష్ చేసినటువంటి మ్యారిటల్ బ్లిస్ అంటే వైవాహిక జీవిత ఆనందం అనే బుక్లో ఉంటాయి, దయచేసి దాన్ని రిఫర్ చేయండి. ఈ అవకాశం నాకు కలిగించినటువంటి జ్యోతిర్వాణికి నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ప్రశ్న అడిగిన వాళ్ళకి ఒక చిన్న సూచన అండి. మీరు ఈ సమాధానం విన్నారు. మనము ప్రశ్నోత్తరాలు అంటే దాని అర్థం ప్రశ్నకి సరిగ్గా సమాధానం వచ్చింది, తృప్తి చెందాను అనుకోకుండా ఈ ప్రశ్నల ద్వారా కూడా మనం ఆలోచనలను ప్రేరేపిస్తున్నాం అన్నమాట. ప్రతి ప్రశ్నకి చాలా క్లుప్తంగా మళ్ళీ నేను చివరగా కొన్ని మాటలు చెప్తాను. అందువల్ల వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి రెండవ ప్రశ్న మనకి
అడిగారు వారు, అది ఇంగ్లీష్లో అడిగారు. మనకు దాంట్లో నేను మన గ్రూప్లో పెట్టాను, నేను చదువుతాను. అది వారు కె విజయ్ కుమార్ గారు పెట్టారు. మై హంబుల్ సబ్మిషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్, వాట్ పాయింట్స్ షుడ్ బి స్క్రూటినైజ్డ్ ఇన్ ది హోరోస్కోప్స్ ఆఫ్ బాయ్ అండ్ గర్ల్ టు మేక్ దేర్ లైఫ్స్ లవబుల్, ఆనందంగా ఉండడానికి, లాంగివిటీ ఆఫ్ టుగెదర్నెస్ కోసం ఏ పాయింట్స్ చూడాలి? దీంట్లో వీరి ప్రశ్నలో పొంతన ఎందుకు చూడాలో నిర్ణయించుకున్నారు. ఆనందంగా ఉండాలి, లాంగివిటీ, ఇద్దరు కలిసి ఎక్కువ కాలం బతకాలి, తర్వాత ప్రేమ, అన్యోన్యతగా ఉండాలి. ఈ మాటల కోసం వారు అడిగారు. ఎవరైనా సమాధానం చెప్పడానికి ముందుకు వస్తే, కన్విక్షన్గా చెప్పడానికి రాగలిగితే, అంటే నమ్మకంగా ఎస్ దీనికి నేను సమాధానం ఇవ్వగలుగుతానని ఎవరైనా అనుకుంటే, ఉన్న మన 110 అది శ్రోతల్లో ఎవరైనా ముందుకు రావచ్చు. లేకపోతే మనం మరి నేను ఎవరైనా అడుగుతాను, వారు ముందుకు వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది. ఎవరైనా ముందుకు రాగలిగేవాడు ఉంటే మంచిది. లేకపోతే రాజ్ కుమార్ గారు ఉన్నారు అని అనుకుంటున్నా నేను. అయితే దయచేసి రాజ్ కుమార్ గారిని దీంట్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతున్నా. రాజ్ కుమార్ గారు ఉన్నారా సార్? మాలతి గారు ఉన్నారా? మీరు ఏమైనా సమాధానం చెప్తారా దీనికి? సమావేశంలో ప్రశ్నోత్తరాల శీర్షిక ఈరోజే ఒక ప్రయోగాత్మకంగా ఆరంభించబడింది. నాకు సమయాభావం వల్ల జవాబులు చెప్పడానికి కూడా మళ్ళీ వక్తల్ని నేను ఎన్నుకుని వారిని రిక్వెస్ట్ చేయడం వీలవ్వలేదు. సార్ చెప్పండి. ఓకే ఓకే, సారీ, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సో రాజ్ కుమార్ గారు యాక్చువల్గా వేరే చోట ఉన్నారు ఫంక్షన్లో, అందువల్ల చెప్పలేకపోయానన్నారు. శ్రీనివాసరావు గారు మళ్ళీ కొంచెం ఆగండి, నేను ఇంకెవరైనా ఉన్నారేమో చూసి తర్వాత మనం ముందుకెళ్దాం. ఈ ప్రకాష్ గారు ఎవరో ప్రెజెంటింగ్ చేస్తున్నారు, అది వారి మీటింగ్లో ఏదో ప్రెజెంటేషన్ అవుతుంది, చూడండి, జాగ్రత్త పడండి. ప్రకాష్ ఈజ్ ప్రెజెంటింగ్ అని వస్తుంది, అది ఎవరో చూడండి కొంచెం. స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు సార్, అన్ని మార్చుకోమనాలి. అది చూడాలి. తర్వాత దయచేసి మీ వీడియోలు ఆఫ్ చేయండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోలు ఆఫ్ చేయండి. సో ఈ ప్రశ్నకి ఇంకెవరైనా సమాధానం చెప్తాము అంటే ముందుకు రండి, లేకపోతే మనం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. నేను అంటే అడుగుతున్నా కాబట్టి, ప్రశ్నలు పెట్టాను కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే దాన్ని ఎలాగో చివరికి చెప్దాం అనుకున్నాను. మాలతి గారు చెప్తారమ్మా, చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏమండి ఒకసారి చెప్పండి. ప్రశ్న ఏమి లేదు, వివాహ పొంతన చూస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరి అన్యోన్యత, ఆనందమయమైన జీవితము, ఆనందమయమైన దీర్ఘకాల జీవితము, ఈ రెండింటి కోసం ఏం పాయింట్లు చూడాలి? అయితే దీనికి ముందు ఒక చిన్న క్వశ్చన్ మనం వేసుకోవాలి. అసలు చిన్న క్వశ్చన్ అంటే యాక్చువల్గా ఇది చాలా పెద్ద క్వశ్చన్. అసలు మేలాపకం ఎందుకు? ఒక 50-60 ఏళ్ల క్రితం మేలాపకం అనేది శాస్త్రాల్లో ఉన్నప్పటికీ కూడా మన పెద్దవాళ్ళకి, అంటే మన అమ్మ నాన్నకి కానీ, అంతగా మా జనరేషన్ లో ఎవరికి కానీ చూసేవాళ్ళు కాదు. చూసినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. ఫలానా వాళ్ళ అమ్మాయి బాగుంటుంది, అబ్బాయికి తగ్గుతుంది. స్వయంవరాల్లో కూడా రాజుగారి ఎన్నో విన్నాం. చూడగానే ఫలానా వాళ్ళు నటారు, ఈ యువరాణి వెళ్ళి ఫలానా వాళ్ళ మెళ్ళో దండేయడం, చేసుకోవడం, వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పటికి కూడా దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, గౌరవం. ఆ గౌరవం అనేది ఇప్పట్లో చాలా తగ్గిపోయింది. దానికి సామాజిక పరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి, సాంకేతిక కారణాలు ఇంకా చాలా ఉన్నాయి.
టెక్నాలజీ వైజ్ మనం ఎంతో అభ్యుదయంలో ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే కేవలం సాంకేతిక పరంగా మాత్రమే. ఇక్కడ మనం ఒకరినొకళ్ళు చూసుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయినప్పుడు ఒకప్పుడు ప్రతిదానికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. ఎంతో అభివృద్ధిలోకి వచ్చినప్పుడు దానివల్ల దుష్ఫలితాలు ఎన్నో ఉంటాయి, మంచి ఫలితాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మంచి ఫలితాలు అనేది మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మధ్య యువతలో ఒక రకమైన జాడ్యం పట్టుకుంది. పనికిరాని చెత్త అంతా వీటిని ఈ సాంకేతికాన్ని ఉపయోగించుకుని దాన్ని వాడడం వల్ల నాకు కావలసిన మనిషి, నా ఇంట్లో వాళ్ళు నాకు అనుకూలంగా లేరు అనే అభిప్రాయం ఒకటి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం జ్యోతిషపరంగా ఏంటంటే రాహువు కుజుడు షష్టాష్టికాల్లో ఉండడం. దీనివల్ల వాళ్ళకి అభిప్రాయాలు మామూలుగా వేరే గ్రహాలు అనుకూలత పొంతన మనం ఎంత చూసినా కూడా ఈ రెండింటి వల్ల రాహువు కుజుడు షష్టాష్టికాల్లో ఉండడం వల్ల వివాహంలో వైఫల్యాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నో కారణాలను గమనిస్తే వాటిల్లో ముఖ్యమైన కారణం ఇది అని నాకు బాగా అర్థమైంది. ఎంతసేపు ఈ సాంకేతిక అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ బాగా ఉపయోగించుకుని వాళ్ళు చేసే దుష్ప్రయోగాల్లో ఇది చాలా ముఖ్యమైనది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా కాదు, వీళ్ళు చాలా బాగుండాలంటే అసలు వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వివాహ సమయంలో పంచమం ఎలా ఉంది, పంచమానికి అంటే వధువు జాతకంలో పంచమానికి, వరుడి జాతకంలో సప్తమానికి పొంతన ఎలా ఉంది, వీళ్ళిద్దరికీ అసలు మనసు అనేది కలుస్తుందా కలవదా, వధువు జాతకంలో పంచమానికి వరుడి జాతకంలో పంచమానికి కూడా వీళ్ళ ఈ భావాధిపతుల గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి దుష్స్థానాల్లో ఉన్నాయా, వాటి మీద ఏమన్నా దుష్ప్రభావం అనేది ఉందా అనేది తప్పనిసరిగా మనం చూడవలసిన అంశం. ఏ మాత్రం కుదరకపోయినా కూడా వాళ్ళల్లో శాడిజం ఎక్కువగా ఉంటుంది, పర్వర్టెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. దయచేసి అటువంటి సంబంధాలని మనం చెప్పకుండా ఉండడమే ఇది వదిలేయడమే మంచిదని ముందే చెప్పుకోవడం మంచిది. ఆ తర్వాత ఎన్నో కలుస్తున్నాయి కానీ జాతకాలు వాళ్ళు చేయటం లేదు, వివాహాలు చేయటం లేదు. ఎన్నో ఒక 10 సంబంధాలు వస్తాయి, అన్నింటిలో కూడా ఇవి జాతకాలు చాలా బాగుంటాయి అమ్మా చేసుకోండి అని మనం చెప్పినా కూడా వాళ్ళు చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఒక రకమైన ఈ మేలాపకం అనేది ఒక ఏం చెప్పాలంటే ఒక టూల్ కింద తయారైంది. ఒక ఎలా ఏంటంటే ఎన్నో జాతకాలు చూస్తాం, అసలు ఈ కుదిరిన తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు ఇవన్నీ కనుక్కొని ఈ వీళ్ళకి వచ్చే జీతం చాలా తక్కువ, వీళ్ళకంటే ఇది బాగుంది, వాళ్ళకంటే ఇంకోటి బాగుంది అని సంతృప్తి లేకపోవడం. దానివల్ల ఎన్నో జాతకాలు చూసినా అన్ని కుదరవు. మేలాపకంలో అన్ని సరిపోయినా సరే మనం చెప్పినవన్నీ వాళ్ళు చేసుకోరు. ఎంత బాగున్నా సరే అది వదిలేసి అంతకంటే వాళ్ళు ఆస్తిపస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, భౌతిక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఇది ముఖ్య కారణం అయిపోతుంది. వాళ్ళు ఎంత గడిస్తున్నారు, ఏడాదికి 10 లక్షలు చూడడం తప్పించి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ మనసు ఎంత మంచిది, వాళ్ళు ఫ్యామిలీకి ఎంత సమయాన్ని కేటాయిస్తారు, ఇవన్నీ ఆలోచించడం అనేది పూర్తిగా మానేశారు. దానివల్ల దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని కౌన్సిల్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. వివాహం భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది ఎంత ముఖ్యమో అనేది ఈ రోజుల్లో పిల్లలకి ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించవలసిన అవసరం ఎంతగానో ఉంది. సో దానివల్ల చాలా వరకు డైవర్స్ కేసెస్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళలో తర్వాత అంటే చిన్నతనంలో బాల్య వివాహాలు ఎన్నో ఉండేవి, అయినా సరే పెళ్ళైన తర్వాత ఆయనే నాకు ముఖ్యం, ఏమైనా కానీ కొట్టినా సరే తిట్టినా సరే ఆయనే అనే ఉద్దేశాలు వాళ్ళకు ఉండేవి. ఎందుకంటే భర్తని గౌరవించేవారు. ఈ రోజుల్లో గౌరవం అనేది తగ్గిపోయింది కొద్దిగా. సో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ పిల్లలకి కౌన్సిలింగ్ అని నేర్పించారు. అంటే వీళ్ళ ప్రవర్తన తల్లిదండ్రులు చక్కదిద్దవలసిన అవసరం ఎంతగానో ఉందని అనుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా మాలతి గారు, ధన్యవాదాలు. మనం ఇంకో ప్రశ్నకి వెళ్దాం. శంభు ప్రసాద్ గారు అడిగారు, మన అబ్బాయికి అమ్మాయికి కానీ చాలా సంబంధాలు చూస్తాం, వాటిలో కొన్ని జాతకాలు కలవలేదని వదిలేస్తాం, జాతకాలు కుదిరిన వాటిలో ఏదో ఒక సంబంధం ఖాయమవుతుంది. నా సందేహం
జాతకాలు కుదిరినా కూడా ఆ ఇద్దరికి వివాహం ఎందుకు జరగలేదు? జ్యోతిషపరంగా దీనికి సమాధానం ఎలా చూడాలి? ఇది ప్రశ్న. దయచేసి జవాబు చెప్పడానికి ముందుకొచ్చేవారు ప్రశ్నని పూర్తిగా అర్థం చేసుకుని ప్రశ్నకి సమాధానం ఇస్తూ దాని తత్సంబంధంగా ఇప్పుడు మాలతి గారు చెప్పినట్టుగా ఆ నేపథ్యం ఏం చూడాలి, ఎలా చూడాలి అనే విషయం కూడా చెప్పండి. వీరు అడిగిన ప్రశ్నలో, శంభు ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలో ఏంటంటే, మనం జాతకాలు కలవలేదని వదిలేస్తాం, అది కుదిరాయని చెప్పేసి కుదరలేదని వదిలేస్తాం, కుదిరాయని కొన్ని చూస్తాం, కానీ దాంట్లో ఏదో ఒకదానికి అవుతుంది. మరి కుదిరినవన్నిటికీ పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటే మరి వారి అబ్బాయికి అమ్మాయికి ఎన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. సరే, ఆ విషయం పక్కన పెట్టి ప్రశ్నలో ఏంటంటే, ఒకసారి పొంతన కుదిరితే పెళ్ళెందుకు కావట్లేదు, అది ప్రశ్నగా నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ విషయానికి నిజంగా ఎవరైనా సమాధానం శాస్త్రీయంగా చెప్పదలుచుకుంటే దయచేసి చెప్పండి. ఎవరో చెయ్యి ఎత్తారు, ఈ ప్రకాష్ గారు ఎవరో కానీ వారు ప్రెజెంటింగ్ ఇంకా చేస్తున్నారు. వారు దయచేసి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు ఈజీగా అది పోతుంది. ఎందుకంటే అది అందరికీ ఒక డిస్టర్బెన్స్ గా వస్తుంది. ఇప్పుడు చేయెత్తింది ఎవరు? నేనండి. నేను శాస్త్రీయంగా కాదు, జనరల్ గా చెప్పదలుచుకున్నాను. అమ్మా, సంబంధాలు చూసినప్పుడు మీరు ఇప్పుడు అన్నట్లుగా ఒక సంబంధమే చేయగలుగుతారు కదా. సో న్యాచురల్లీ మిగిలినవి వివాహ పొంతన ఉన్నా కూడా దానికి జరగదు, పెళ్లి ఒకదానికే అవుతుంది కదా. సో మై ఐడియా ప్రశ్నకి అంత బేస్ కనపట్టలేదు అనిపిస్తుంది. మిగతా వాటికి ఎందుకు కావట్లేదు అని అడుగుతున్నారు. అదే అంటే శాస్త్రీయత ప్రకారం కుదిరాయి, నేను చెప్తాను. అన్నింటినీ చేయలేరు కదా, ఏదో ఒకటే దే హావ్ టు చూస్. శాస్త్రి గారు ఘటన అనేది చాలా ముఖ్యం. భార్యకి భర్తకి భగవంతుడు భార్యాభర్తల్ని నిర్ణయిస్తాడు. 10 సంబంధాలు వచ్చినా సరే ఆ సంబంధాల్లో వాళ్ళిద్దరికి ఎవరెవరికి మాత్రమే కుదురుతుంది, ఎవరిద్దరూ భార్యాభర్తలు అవ్వాలని వాళ్ళ కర్మలో పట్టి ఉంటుంది. సో అది ఘటన అంటారు. అంటే వాళ్ళిద్దరికి భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు కనుక 10 సంబంధాలు 50 సంబంధాలు వచ్చిన అవుతుంది. అది తర్వాత బాగా సాగుతుందా ఫెయిల్ అవుతుందా అనేది వేరే విషయం. కానీ 10 సంబంధాలు వచ్చినప్పటికీ ఒకళ్ళతోటే కావడానికి కారణం ఇది అని నేను భావిస్తున్నాను. మంచిదమ్మా, మంచిది. దీనికి కూడా నేను మళ్ళీ సమాధానం చెప్పేటప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. ఇప్పుడు నమస్కారం తర్వాత ప్రశ్న. శాస్త్రి గారు, అయ్యా నేను శంభు ప్రసాద్ని. అదే నా ప్రశ్న కొంచెం మీరు పొరపాటుగా చేసుకుంటున్నారు. జాతకం కుదిరినా కూడా వివాహం ఎందుకు కాలేదన్న దానికి మీరు ఏంటంటే మామూలుగా అమ్మాయికి ఇన్సం పెళ్లిళ్ళు చేస్తారని ఏదో కొంచెం ఇదిగా మాట్లాడారు. అది కాదు నా ప్రశ్న. మీరు మనము ఒకటే చేస్తానండి, అది మామూలుగా మరి పెళ్లిళ్ళు చేయం కదా మనం, అలా అనటం భావ్యం కాదని నా భావన. నాకు వచ్చిన సమాధానం ఏంటంటే దీంట్లో నాకు సమాధానం కూడా కొంచెం వచ్చింది. మన జాతక పొంతను చూసే టైంకి వాళ్ళకి వివాహ సమయం ఎవరికో ఒకరికి వివాహ సమయం ఆసన్నం కాలేదు అంటే దశ అంతర్దశ పరిశీలిస్తే అది కూడా మనకు ఆ టైంలో తెలిసేది మనకు. అందువలన ఇదవుతుందని నా భావన. అంతేగాని అంటే మాట జారినందుకు నన్ను క్షమించండి, అది వదిలేయండి. నాకు చాలా బాధ వేసిందండి ఆ మాట. నాకు ఎందుకు అడిగాడని ప్రశ్న వేసింది. ఆవిడ మాట్లాడుతూ కూడా ఇది అంత ఇది కాదని ఏదో అంటున్నారు ఆవిడ. అది కాదంటే అసలు మనం జ్యోతిష్యపరంగా ఏదన్నా అసలు ఇంకో ఇప్పుడు నాకు సమాధానం చెప్పారు వేరే వాళ్ళు, ఇక్కడ ఏదో సమాధానం వస్తుందని ఆలోచించి నేను పెట్టాను అనమాట. అదే ఇక నేనే దశ అంతర్దశల ప్రకారం వివాహ సమయం వాళ్ళకి ఆసన్నం కాలేదన్నమాట ఆ టైంకి. అందువలన ఆ టైంకి ఇదవల్ల వేరే వాళ్ళకి ఆసన్నం అయింది కాబట్టి ఆ సమయానికి వాళ్ళకి వివాహం జరిగింది. వేరే ఇద్దరికి నలుగురిలో ఒక సంబంధానికే వివాహ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ జంటకే వివాహం జరిగింది. మిగతా జంటలకి ఆ టైంకి వివాహం జరగలేదు, మనం సమయం చూస్తున్న టైంకి. ఆ టైం అంటే మీరు అనేది పొంతన అనేది చూస్తున్నప్పుడు కుదిరింది కానీ ఇస్తుంది అంటారు.
పొంతను చూసినా కూడా వివాహం రాంది ఆ పొంతన ఫలించదని అంటే ఇప్పుడు సంబంధం ఇక్కడ కుదరకపోవచ్చు పొంతన ముఖ్యమా, వివాహ సమయం ముఖ్యమా? అని పొంతను కుదిరినప్పుడు వివాహ సమయం రాకపోతే కుదరదు మరి ఆ సమయం ఇది అవ్వదని నా అభిప్రాయం. అంటే వివాహం పొంతన మీదే ఆధారపడుతుందా? వివాహం పొంతన మీద ఆధారపడదండి. అదే పొంతను కుదిరినా కూడా ఎందుకు కాలేదు అనే దానికి సమాధానం చెప్తున్నాను నేను. వివాహ సమయం ఆసన్నం కాలేదు వాళ్ళకి. కుదిరినంత మాత్రాన వివాహం కావలసిందేనా? అదే నేను అడిగింది. అప్పుడు ఎందుకు కాలేదనే దానికి సమాధానం కావక్కర్లేదండి. ఇప్పుడు మనం అవి మీరన్నట్టుగానే పొంతన కుదిరినంత మాత్రాన అంటే పొంతన కుదిరితే మామూలుగా సామాన్యంగా ఫస్ట్దే అయిపోతుంది కదా. ఫస్ట్ సంబంధం ఏదైతే పొంతన కుదిరిందో అదే అయిపోతుంది కదా. అలా పొంతన కుదిరినా కూడా వివాహం అవ్వాలనే అవకాశం లేదు. కానీ ఎందుకు కాలేదనే దానికి ఒక నాకు పరిశోధన దీంట్లో నేను చేశాను అనమాట. మీకు ఎందుకు కాలేదు అన్న పరిశోధనలో మీకు రావాల్సిన జవాబు ఎందుకు రావడం లేదు లేదా వస్తుంది అంటే పొంతనకి జ్యోతిషంలో పొంతన ద్వారా వివాహానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని. వివాహం కావడానికి పొంతన ఎంత వరకు దాని రోల్ ఉంది, దాని పాత్ర ఉంది. చాలా మటుకు ఉంటుంది కదా, చాలా మటుకు ఉంటుంది. పొంతన కుదిరితేనే మనం ముందు మిగతా విషయాల్లో బయటకు వెళ్తున్నాం కదా. కానీ ఎందుకు పొంతన కుదిరితేనే మిగతా ఆలోచిస్తాం మనం. కానీ పొంతన కుదిరినా కూడా కాలేదనే దానికి వివాహ సమయం ఆసన్నం కాలేదని అభిప్రాయం. సరే మంచిది. ఇప్పుడు మరో ప్రశ్నకి, అమ్మాయికి అబ్బాయికి కుదరకపోతే చెప్పండి. వివాహ సమయం రాలేదు అన్న మాట అన్నారు వారు. అయితే వివాహ సమయం రాకపోతే గనక నార్మల్ గా నేను నా అబ్జర్వేషన్ లో ఇంతవరకు ఎవరిదైతే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళకి అసలు ముందర వివాహం మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ, లేకపోతే తల్లిదండ్రులకి వివాహం చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఉంటుందండి. ఆ అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు మన అప్రోచ్ అవుతున్నారు, వివాహ పొందడం అడుగుతున్నది అప్పుడు ఆ సమయంలోనే అని నా అభిప్రాయం. నా పరిశీలనలో వచ్చిన ఇదండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందిరా శ్రీదత్త గారు అడిగారు, అమ్మాయికి అబ్బాయికి కుదరకపోతే పేరు మారుస్తారు కదా, మార్చినంత మాత్రాన ఇద్దరికి సరిపోతుందా? శ్రీనివాసరావు గారు జవాబు చెప్పండి దీనికి. అబ్బాయికి అమ్మాయికి కుదరకపోతే పేరు మారుస్తారు కదా, పేరు మార్చినంత మాత్రాన ఇద్దరికి సరిపోతుందా? సభకు నమస్కారం. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఇద్దరి జన్మ నక్షత్రాలకు పొంతన చూడాలి, లేదా ఇద్దరి నామ నక్షత్రాలకి పొంతన చూడాలి. అంతేగాని ఒకరి జన్మ నక్షత్రానికి ఒకరి నామ నక్షత్రానికి పొంతన చూడకూడదు. కానీ కొంతమందికి జన్మ నక్షత్రాలు ఉండవు. అటువంటి వాళ్ళకి మనం చూడాలంటే బేస్ ఏముంటుంది, ఓన్లీ నామ నక్షత్రం మాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు కుదరకపోతే ఈ నామ నక్షత్రం వాళ్ళ యొక్క పేరు మార్చి ఈ జన్మ నక్షత్రానికి అనుకూలంగా మనం తీసుకొచ్చినప్పుడు మనం వాళ్ళకు వివాహం చేయవచ్చు అని శాస్త్రాల్లోనే రాయబడి ఉంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా బ్రాహ్మణుల యొక్క సమక్షంలో ఆ పేరు మారుస్తారు. అది చాలా చోట్ల ఆమోదయోగ్యమైనది, ఆచరణలో కూడా ఉన్నది. అది నేను తెలియజేస్తున్నాను. శంభు ప్రసాద్ గారు మీరేమైనా చెప్పాలనుకున్నారా? శంభు ప్రసాద్ గారు మీరేమైనా చెప్పాలనుకున్నారా? లేదండి. ఇక్కడ నామ నక్షత్రమే, అక్కడ ఆవిడ అడిగిన ప్రశ్నలో నామ నక్షత్రము జన్మ నక్షత్రము యొక్క ఉల్లేఖం లేదు. ఆవిడ పేర్లు సాధారణంగా పేర్లు కుదరకపోతే పేరు మారిస్తే చేసుకుంటారు కదా, బాగుంటుందా అన్న ఉద్దేశంగానే అడిగినట్టుంది. దాంట్లో ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యోని కూటమి చూసినప్పుడు జరుగుతుంది. అష్టకూటాలలో యోని కూటమి చూసినప్పుడు జంతువుల పేర్లు వస్తున్నప్పుడు మామూలుగా గ్రామాల్లో యోని కూటమి దగ్గర ఒరుగు సరిపోనప్పుడు వాళ్ళు పేరు మార్చుకోమంటారు. అంతకు మించి యోని కూటం తప్పిస్తే వేరే దగ్గర ఎక్కడ పేరు మార్పు గురించి రాదు. రెండవది
నామం మొత్తం మార్చేసి నామకరణం కొత్తగా చేసి పెళ్లి చేసుకోమని అని చెప్పేది అది ఒక విధానం, డెఫినెట్ గా. ఎందుకంటే మన వాళ్ళు ఋషులు వాళ్ళ కాలానికి తగ్గట్టు వాళ్ళ వ్యవహారానికి తగ్గట్టు దేశ కాలమానాలను బడ్డట్టు అప్పుడు కన్వీనియన్స్ కోసం చెప్పే విధానాలు చెప్పారు. సరే, అది సరిపోతుంది దాని విషయంలో. సో పేరు మార్చినంత మాత్రాన ఏమీ మారదు. కాకపోతే ఏమవుతుంది అంటే వ్యవహార నామంలో వైబ్రేషన్స్ సరిపోతాయి. ఈ 2 అక్షరాలకి వైబ్రేషన్స్ లేనప్పుడు మన వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి అది కాంట్రడిక్టరీ, అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆ పేర్లు వద్దన్నారు. తర్వాత మార్చుకుంటే ఏమైనా అవుతుందంటే ఉండొచ్చు, కొంచెమైనా తేడా రావచ్చు, దాని గురించి లేదు. ఎందుకంటే చాలా కుటుంబాలు నేను చూసాను, పేర్లు మార్చేసి ఆ పేరు పూర్తిగా మర్చిపోయి, పాత పేరు మర్చిపోయి కొత్త పేరు అందరూ వాడడం జరుగుతుంది. అది మన సంప్రదాయంగా కొన్ని చోట్ల జరుగుతుంది. సరే, అది వేరే విషయం. అది పెద్దగా ఆలోచించి దానికి సంబంధించింది దానివల్ల మార్పు వస్తానికి వీలు లేదు. వాళ్ళకి మామూలుగా వాళ్ళ జీవితాలు అన్యోన్యంగా ఉండదలుచుకున్నప్పుడు పేర్లతో పెద్దగా తేడా రాకపోవచ్చు. కానీ ఇది ఒక పాయింట్ మనకు గుర్తుపెట్టుకోవడానికి. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాము. వీరు ప్రశ్న అడిగిన వారు దత్తాత్రేయ శర్మ గారు అడిగారు. వారు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, వధూవరులకు ఒక నాడిలోని నక్షత్రాలు ఉన్నప్పుడు వివాహమునకు అనుకూలం కాదు, అంటే ఒకే నక్షత్రంలో ఉంటే, అలాంటప్పుడు పరిహారం ఎందుకు, అది వివరించమన్నాడు. అంటే ఏకనాడిలో ఉంటే వద్దన్నారు కదా, మళ్ళీ పరిహారం ఎందుకు అని ప్రశ్న. రెండవది, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభద్ర, రేవతి. ఈ 8 నక్షత్రాలకు వధూవరులకు ఏక నక్షత్రాలైనా వివాహం చేయవచ్చును అని చెప్పారు. ఇది ఎందుకు వివరణ తెలుపగలరు అని అడిగారు. ఎవరైనా తెలుపదలుచుకుంటే, నాడీ గురించి మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. మనకి ఈ నాడీ గురించి ఒకరు ఈరోజు ఎవరో ప్రశ్న వేశారా, లేకుంటే చెప్తానన్నారా? ఒక ప్రశ్న వేశారు ఎవరో, నేను నాడీ చూస్తానని అన్నారు. అవును, శైలజ గారే కదా నాడీ నాడి చూస్తాను, నేనే చెప్పాను. మీరు ఆన్సర్ చేయండి దీనికి. ఏక నక్షత్రాలు అయినప్పుడు కూడా కొన్నిటికి ఎగ్జంప్షన్స్ అని ఉన్నాయి. నాకు కారణాలు అనేది సహేతుకంగా తెలియదు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ నేను మధ్యనాడి నక్షత్రాలు అయినప్పుడు విభేదాలు రావడము, అంత్యనాడి నక్షత్రాలు అయినప్పుడు వైధవ్యం రావడము, ఆదినాడి నక్షత్రాలు వధూవరులు ఇద్దరి ఆదినాడి నక్షత్రాలు అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సమస్యలు అనేది రావడం అనేది నేను చూశాను. వియోగము, సమస్యలు, వైధవ్యం, ఈ 3 కూడా నేను నా దగ్గరికి వచ్చిన జంటల్లో నేను పరిశీలించిన విషయాలు. కొన్నిటికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఏకనాడి అయినప్పటికీ కూడా ఓకే చేసుకోవచ్చు, కొన్ని మధ్యంగా ఉంటుంది, కొన్ని ఉత్తమంగా ఉంటుంది, కొన్ని అధమంగా ఉంటుంది అనేది శాస్త్రంలో చదివాను. అయితే ఎందుకు అనే విషయం మాత్రం నాకు అవగాహన లేదు. ఇప్పుడు ఈ ఏకనాడిలో అయినప్పుడు అనుకూలం కానప్పుడు పరిహారాలు చేసి వివాహాలు చేసుకోవచ్చా? అదే నేను అడిగాను అనమాట. కొంతకాలానికి ఏకనాడి నక్షత్రాలకు చాలా మంది అంటున్నారు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఫలితం ఇస్తుంది. కొన్ని MA సిలబస్ లో ఇచ్చారు, ఒకవేళ అంత్యనాడి నక్షత్రాలు ఇద్దరివి అయినప్పటికీ కూడా మహిషదానం చేయడం, సువర్ణ దానం చేయడం అనే పరిహారాల వల్ల చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది నాకు కొంచెం అనుమానమే. అది నేను అందుకనే అడిగాను, అలా చేసుకుంటే ఓకేనా అని అందుకనే అడిగాను. నాడీ పొంతనకు నేను నా దగ్గరికి వచ్చిన జంటల్లో నేను చాలా వరకు విడిపోవడానికి కారణాలు, ఒక 4-5 జంటల్లో నేను విడిపోవడానికి కారణం నాడీ భేదమే, నాకు నాడీ కలవకపోవడమే జరిగింది. అందుకనే నేను నాడీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే ఈ కొంతమంది చెప్పడాన్ని ఏమంటారు, కొంతమంది మంచి జ్యోతిష్కులు కూడా నాడి పొంతన లేకుండా వివాహాలు చెప్తున్నారు. అలా చెప్పారని చెప్పినాక విడిపోయిన సందర్భాలు కూడా నా దృష్టిలోకి వచ్చాయి. అందుకనే నేను నాడికి ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఆ నాడి అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పుష్యమి, రోహిణి ఇలాంటి నక్షత్రాలకు చూడని అవసరం లేదు అనేది నాకు అది అవగాహన లేదు. ఎందుకు అనేది నాకు అవగాహన లేదు. కానీ ఆ నక్షత్రాల పెళ్లిళ్ళైతే బాగానే ఉన్నారా మీ అనుభవంలో? లేదండి, మధ్యనాడి నేను ఈ రీసెంట్ గా కూడా మధ్యనాడి నక్షత్రాలతో వివాహం జరిగిన వాళ్ళు విడిపోయారు. విడిపోవడం అంతవరకు బాగానే ఉండి పెళ్ళైనాక వారం 10 రోజుల్లోనే, అంతవరకు 2 నెలలు పెళ్లి కుదిరింది అని చెప్పి ఇద్దరు కలిసి తిరిగారు. 15 రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి చేరుకుంది. అది ఎందుకు అని నేను పరిశీలిస్తే ఇద్దరివి కూడా మధ్యనాడి నక్షత్రాలు.
డివోర్స్ కి అలాగే ఏక నాడి నక్షత్రం అనేది చూడలేదు, గమనించలేదు. నాడి మాత్రమే రీజన్ అని మనం ఎలా చెప్పగలమమ్మా? మీరు నాడి చెప్పినట్లయితే అనేది ముఖ్యమైనదని నేను గమనించారు. భావిస్తాను. ఆవిడ గమనించారు అంతే. ఆవిడ అలాంటి ప్రశ్నలు ప్రాబ్లం వచ్చినప్పుడు చూస్తే నాడి ఒకటైందని అనుకున్నారు, అందుకోసం చెప్తున్నారు. అంటే మిగిలిన ఫ్యాక్టర్స్ అంత స్ట్రాంగ్ గా లేకుండా ఓన్లీ నాడి మాత్రమే స్ట్రాంగ్ గా ఉందా అని నేను అడుగుతున్నాను. అంతే, వేరేం లేదు. ఆవిడ అనుకున్నారు, ఆవిడ పరిశీలనలో ఆవిడ చేస్తున్నారు, అందుకోసం. నేను ఇంతకు ముందుగా చెప్పాను కదా మీకు, నేను చాలా విషయాలు నేను పరిశీలిస్తాను. 6-11 అధిపతులు ఉండడం, కరద్రేఖాన అధిపతి ఉండడము, అష్టమ భావ సంబంధం, సప్తమానికి అష్టమ భావ సంబంధం ఉండడం, ఇలాంటి చాలా విషయాలు పరిశీలించినప్పుడు ఏ 2-3 కూడా ఒకటే కాకుండా కొన్ని 2-3 అంశాలు మనకు కలిసినా కూడా అది వివాహ వైఫల్యానికి కారణం అవుతుందని నా పరిశీలనలో నేను గమనించాను. ఒక నాడిగా మీరు అన్నట్టుగా నాడి ఒకటే కాకపోవచ్చు, ఇంకా అక్కడ వేరే అంశాలు కూడా ఉండొచ్చు. నాడి అనేది నాడి శిరోమణి లాంటిది అని చెప్పి, నాడి కూటం అనేది శిరోమణి లాంటిది అని చెప్పి అన్నిటికంటే 8 పాయింట్లు దానికే ఇచ్చారు. 36 గణాల్లో కూడా మొత్తం 8 పాయింట్లు దానికే ఇచ్చారు. నాకు నా పరిశీలనలో నేను గమనించింది నేను చెప్పాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిదే, మంచి ప్రశ్న ఉంది. తర్వాత ప్రశ్న గురువు గారు, to avoid as both go through the good and bad phase of life together, how can be one happy with the other suffering? ఇది కూడా ఏక నక్షత్రానికి ఏకనాడి దీంట్లో మెన్షన్ చేసిన డాక్టర్ జయశ్రీ గారు అడిగారు. ఏకనాడి ఈజ్ టు బి అబ్సల్యూట్లీ అవాయిడెడ్. ఒక ఏకనాడిని తప్పకుండా అవాయిడ్ చేయాలా? రెండవది, ఏక నక్షత్రంలో పెళ్లి చేస్తే వాళ్ళ దశలు ఉంటాయి కాబట్టి అలా చెప్తారా అని ప్రశ్న. అంటే ఒకే నక్షత్రంలో పెళ్లి చేయొద్దు అని అంటారు కదా అన్న ఆలోచనతో అడుగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడింది ఏకనాడితో, ఇప్పుడు ఏకనాడి కాదు, ఏక నక్షత్రం. సో ఏక నక్షత్ర జాతకులకి పెళ్లి చేయడంలో వద్దంటారా? వద్దనడం కరెక్టేనా? వద్దంటారా? వద్దంటే ఎందుకు? ఈ దశలు ఏమైనా దశాకాలాలు అవే ఉంటాయి కాబట్టేనా, లేకపోతే ఏమిటి అని ఒకటి. రెండవది, ఏకనాడి అదే నాడి ఎప్పుడైనా కన్సిడర్ చెయ్యాలా అని అడుగుతున్నారు. ఎవరైనా సార్ నేను ఈ విషయంలో నాకు ఒక కాన్సెప్ట్ ప్రకారం చెప్తాను సార్. నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఒక నక్షత్రం మీద ఇద్దరిది అయినప్పుడు, ఏలినాటి శని వచ్చినప్పుడు ఇద్దరికి కూడా కష్టకాలం ఉంటుంది. అది ఒక కాన్సెప్ట్ అని నా భావన అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా దశలు అవే వస్తాయి, ఏలినాటి శని లాంటి సమస్యలు అప్పుడే వస్తాయి. అది భరించడం అనేది కష్టంగా ఉంటుంది. ఇద్దరి భార్యాభర్తలు ఇద్దరికి ఏకనాడి అయినప్పుడు ఆ రెండు ఇద్దరికి ఏక నక్షత్రం ఓకే, ఏక నక్షత్రం అయినప్పుడు ఏలినాటి శని అనేది ఇద్దరికి సమానంగా ఒకే టైంలో వస్తుంది. గోచారం అదే ఉంటుంది, నో ప్రాబ్లం, కరెక్టే, గోచారం అదే ఉంటుంది. ఒక విషయం, వింశోత్తరి దశల్లో కూడా అలాగే ఉంటాయి మోరార్లెస్. కాకపోతే అప్పుడు సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. ఉంటుంది కదండి. నా ఉద్దేశంలో లగ్నం బట్టి కూడా ఏలినాటి శని ప్రభావం, శని ఆ జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఒకే నక్షత్రం అయినా చేయవచ్చు అని నా ఉద్దేశం. అది మేళాపకంలో కన్నా గోచారంలో డిస్కస్ చేసినప్పుడు చేస్తాం. అది అదే గోచారంలో కూడా మీరు శని ఏలినాటి శని ప్రభావం ఇద్దరికి ఒకలాగే ఉండకపోవచ్చు. మిగిలిన గ్రహాలు శని ఎక్కడ ఉన్నాడు వాళ్ళ జాతకంలో అనేది ఒకటి, లగ్నం ఏంటి వాళ్ళది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఒక దశని బట్టి చూడడం అనేది అంత సమంజసం కాదని నా ఉద్దేశం సార్. అంటే అదొక పాయింట్ అని నేను చెప్తున్నాను, అది ఒక కాన్సెప్ట్ ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. అదే కారణం అని చెప్పట్లేదు. అదే నాగేశ్వరరావు గారు మీరు చెప్తారా? ఏక నక్షత్రం రజ్జు దోషానికి కూడా కారకత్వం కాబట్టి అది ఏక నక్షత్రం వైధవ్యాన్ని దాచిస్తుంది అని చెప్పి ఒక అదే ఇది కూడా ఉందండి. కొన్ని రజ్జు నక్షత్రాలు ఉన్నాయి కదా మనకి, కేతు బుధ నక్షత్రాలు ఏక భాగం శరీరంలో భాగాలకు పెరుగుంటారు కాబట్టి ఆపాదించారు. కాబట్టి ఈ నక్షత్రాలకి 6 నక్షత్రాలకి ఎక్సెప్ట్ మన కుజ నక్షత్రాలు 3టికి మత్స్య భాగం, మిగతా 6 నక్షత్రాలకి ఏకభాగం ఆపాదించి వాటిని ఏంటంటే రజ్జు దోషం కింద తీసుకుంటారు. రజ్జు దోషం ఏంటంటే
వైధవ్యాన్ని దారితీస్తుంది అని కూడా ఉంది. అంచేత ఏంటంటే అది ఏకనక్షత్రం పనికిరాదు అని నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఈ ప్రశ్న నేను గ్రూప్ లో పెట్టిన ప్రశ్నలో చివరిది. మన మొత్తం ప్రశ్నల్లో ఒకటి ఇంకా ఉంది, అది నేను మళ్ళీ గ్రూప్ లో వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, వివాహ పొంతన పరిశీలన చేస్తున్నప్పుడు కుజదోషం పరిశీలించేటప్పుడు లగ్నము నుండి, చంద్రుడి నుండి, శుక్రుడి నుండి చూసేటప్పుడు వధువు జాతకంలో లగ్నం నుంచి ఉంటే 2, 4, 7, 8, 12, వరుడి జాతకంలో చంద్రుడి నుంచి ఉంటే మళ్ళీ 2, 4, 7, అంటే దోషం అనేది ఏదో ఒక పారామీటర్తో సరిపోయినప్పుడు దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి? ఈ పొంతన అంటే ఓకే చేయవచ్చా, అంటే ఈ పొంతన ఉంటే ఓకే చేయవచ్చా అని మాలిని గారు అడిగారు. ఇది ఎవరైనా దీని విషయంలో అంటే దోష సామ్యము అన్నమాట, ఇక్కడ కుజదోష సామ్యం గురించి చెప్తున్నారు. కుజదోష సామ్యము ఇలా జరిగితే చేయవచ్చు అంటున్నారు. ఎవరైనా దీనికి జవాబు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. కుజదోష సామ్యము, వధువుకేమో లగ్నం నుంచి, వరుడికేమో చంద్రుడి నుంచి, ఇలా 2 ఉన్నాయనుకుంటే. సార్ నేను చెప్పచ్చా? విరిజన్ మాట్లాడుతున్నా. చెప్పమ్మా, గట్టిగా చెప్పండి. యాక్చువల్గా ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు వీలవుతున్నా. సభకు నమస్కారం. అయితే ఈ ప్రశ్నలో ఒకళ్ళ జాతకంలో లగ్నం నుంచి వేరొకరి జాతకంలో చంద్రుడి నుంచి ఈ కుజ దోషం అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు కౌంటర్ బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే ఇండివిజువల్ హోరోస్కోప్స్ లో కుజుడికి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, కుజబలం షడ్బలాల్లో ఎంత బలం కలిగి ఉన్నాడు, అష్టక వర్గులో సప్తమంలో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అష్టక వర్గును కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ఇద్దరి జాతకాల్లో కుజుడు ఆ లగ్నానికి యోగప్రదుడు అవుతున్నాడా, అవయోగి అవుతున్నాడా, ఇద్దరి జాతకాల్లోని కుజ బలం ఎంతెంత ఉంది అనే అంశాన్ని పరిశీలించిన తర్వాత ఈ రకంగా చంద్రుడి నుంచి ఒకవైపు నుంచి చూసినా, లగ్నం నుంచి చూసినా, ఇరువురు జాతకాల్లో ఎలా చూసినా అది కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ రకంగా కుజబలాన్ని పరిశీలించాలి, కుజుడు యోగప్రదుడా కాదా అనే విషయాన్ని చూడాలి అని నా అభిప్రాయం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. మంచి పాయింట్ తీశారు విజయ గారు, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ. ఈ కుజ దోషం అనేది అసలు ఆ కుజ దోషమే పెద్ద టాపిక్. మళ్ళీ మనం వెళ్తే పండోరాస్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అది ఆ కుజ దోషం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి డెఫినెట్ గా మాట్లాడుకున్నాం. ఏదైనా కుజ దోషం అంటే కుజుని యొక్క శక్తి ఇంబ్యాలెన్స్ అయ్యింది ఇద్దరిలో కాబట్టి ప్రాబ్లం అనుకుంటే, ఒకవేళ అది వారు అన్నట్టుగా లగ్నం నుంచి అయితే ఒక రకంగా, చంద్రుడి నుంచి అయితే ఒక రకంగా చూస్తున్నప్పుడు కుజుడి బలం చూడడం చాలా మంచి పాయింట్. అది మంచి ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు నేను మన వాట్సాప్ లో ఇప్పుడు 8 గంటలకు ఒకళ్ళు పెట్టారు, అది నేను చదివి వినిపిస్తాను. శర్మ, నమస్కారం అండి. దత్తాత్రేయ శర్మ. చెప్పండి. నా ప్రశ్నకు సరైన సమాధానం నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మీకు నేను సరైన సమాధానం ఇవ్వడానికి చర్చ చేస్తున్నామని ఎప్పుడు చెప్పలేదు. మీ ప్రశ్న అడిగారు, ఒక సమాధానం వస్తుంది, దానివల్ల ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచనలు మనం చెయ్యాలి. అంతేగాని మనకు సమాధానం వచ్చేందుకు మనం ఇక్కడ పెట్టలేదు కదా మీటింగు. సమాధానం ఏంటి? ఆ పర్టికులర్ విషయంలో మీ ఆలోచనలను ఇంకా ప్రేరేపించడానికి. మీకు ఇది చేయొచ్చండి, ఇది చేయకూడదని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఎవరు ఇక్కడ శాస్త్రజ్ఞులు కాదు. రెండోది, పరాశరుడు ఇక్కడ ఎవరు లేరు. వేరు వేరు శాస్త్రాల్లో వేరు వేరు రకాలుగా చెప్పబడ్డాయి. అవి మీకు చర్చకు తీసుకొస్తే ఏమవుతుందంటే మనం ఏది పాటించడానికి దగ్గరగా ఉంటుంది అని మనం అప్పుడు చూస్తాం. అది మన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రశ్నోత్తరాల ఉద్దేశం ఏంటంటే మనకు ఒక సమాధానం ఇది చేయాలి అని ఒక రూఢిగా దొరుకుతుందని కాదు. ఎందుకంటే ఈ పొంతన చూసే విషయంలోనే బోర్డని అభిప్రాయం. ఇప్పుడు మనం వింటున్నాం 100 మంది 115 మంది ఉన్నారు. 115 మందికి 115 రకాలైన పర్సెప్షన్స్ ఉన్నాయి పొంతన చూడే విషయంలో. అక్కడ మరి ఇక్కడ మనం కొత్తగా పట్టుకోలేం కదా. సరే, ఎనీవే మనం దాని గురించి మళ్ళీ చూసుకుందాం. తర్వాత వాట్సాప్ లో 8ంటికి పెట్టిన వారు ఏమన్నారంటే, వివాహ పొంతన కుదరలేదని వచ్చిన సంబంధాలను తిరస్కరిస్తే తరువాత అంతకన్నా మేలైన సంబంధాలు వస్తాయా లేదా, ఎలా అర్థం చేసుకోవాలి? దయచేసి దయతో గురువులు వివరణ ఇవ్వగలరు.
ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు అయ్యే యోగం ఉంటే పొంతనలు ఎలా చేయాలి? మహేందర్ వెంగళ అని రాశారు. ఇది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, పొంతన కుదరలేదని సంబంధాలను తిరస్కరిస్తుంటే మంచి మేలైన సంబంధాలు వస్తాయా? రెండవది, అది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే చార్ట్లో ఏం చూడాలని కావచ్చు. తర్వాత ఈ ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు అయ్యే యోగం ఉంటే పొంతనలు ఎలా చేయాలి? ఇది క్వశ్చన్స్. ఇవి ఎవరైనా ఆన్సర్ చెప్పాలనుకుంటే చెప్పండి. సార్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను సార్. మా పరిశీలనలో ఒక జాతకంలో, అమ్మాయి జాతకంలో వైదవ్య యోగం కనబడింది. అంటే వైదవ్య యోగం అంటే అక్కడ సెకండ్ మ్యారేజ్ కూడా ఉంది. ఇది కనబడినప్పుడు ఆ అమ్మాయి జాతకం మేము పరిహారాలు సూచించాము. ఏంటంటే ఆ అమ్మాయికి మొదటగా ఒక అరటి పొదతో వివాహం జరిపించి అరటి చెట్టును కొట్టేయమని చెప్పాను. అది ఆ అమ్మాయి తర్వాత, ఎందుకంటే అది ఆ అమ్మాయి తల్లి కూడా విడో అయిందనమాట ఎర్లీగానే. ఇది ఆమె జెనెటికల్ గా కనబడుతుంది, అక్కడ ఆమె జాతకంలో కూడా కనబడింది. ఖచ్చితంగా ఇది సమస్యగా పరిగణిస్తుందని చెప్పి వెంటనే ఈ పరిహారం చెప్పడము, వాళ్ళు చేసుకోవడము జరిగింది. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు. అంటే నా ఉద్దేశం పరిహారం చేసుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ అని నేను చెప్తాను. అంటే 2 వివాహాల యోగాలు ఉన్న వాళ్ళకి ఏదో ఒక పరిహారం చేసుకుని చేయడం ఉత్తమం అని. పొంతన చూస్తున్నప్పుడు వివాహం కనుక 2 వివాహాల యోగాలు ఉన్నాయనుకుంటే పరిహారం చేసుకుని పొంతన కుదిరించుకోవడం బెటర్ అంటున్నారు, అంతే కదా? అవునండి, అవునండి. ఓకే. సో ఇప్పుడు వివాహ పొంతన కుదరలేదని చెప్పేసి మనం ముందు తిరస్కరించి తర్వాత తిరస్కరిస్తూ పోతే మనకి మేలైన సంబంధాలు వస్తాయా అని ఎలా చూడాలి అని. సార్ దీనికి నేను సమాధానం చెప్పొచ్చు. అమ్మా ప్రతిభ చెప్పండి. ఒకసారి ప్రశ్న మళ్ళీ చెప్తారా? వివాహ పొంతన కుదరలేదని వచ్చిన సంబంధాలను తిరస్కరిస్తే తర్వాత అంతకన్నా మేలైన సంబంధాలు వస్తాయా లేదా ఎలా అర్థం చేసుకోవాలి? వివాహ పొంతన కుదరలేదు అన్నప్పుడు మొదట మనం ఫస్ట్ చూసేది దశలు చూస్తాం. అంటే ఏ దశలు నడుస్తున్నాయి, అనుకూలమైన దశలు నడుస్తున్నాయా నడవట్లేదా అన్నది చూస్తాం. వివాహ పొంతన కుదరట్లేదు అంటే చాలా మట్టుకు అనుకూలమైన దశలు జరగట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏవైనా పాపగ్రహాల దశలు నడుస్తున్నప్పుడు వివాహ పొంతనలో ఆ టైంలో ప్రయత్నం చేయొద్దు అని చెప్పినా చాలా మంది ప్రయత్నం చేసి విఫలమవుతారు. దశలు మంచి దశలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా అనుకూలమైన సంబంధాలు వస్తాయి. దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే ఆ లోపల జపము, దానము మొదలైనవి చేసుకుంటూ వాళ్ళ యొక్క శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వివాహ పొంతన కుదరట్లేదు అంటే ఇంకా వాళ్ళకి ఆ శక్తి రావట్లేదు, లేదా జాతకంలో ఒకవేళ మనసులో ఆ భావన వచ్చినా క్రియ రూపం దాల్చట్లేదు అంటే ఎనర్జీ లెవెల్స్ వీళ్ళకి తక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ఎనర్జీ పెంచుకుంటూ ఉంటామో ఈ జపము, దానము వీటి వల్ల అప్పుడు తప్పనిసరిగా తర్వాతకి కుదిరే అవకాశం ఉంటుంది. మంచి మ్యాచింగ్స్, మంచి సంబంధాలు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది సార్. వెరీ గుడ్, మంచి సవాల్ చెప్పారు. వారికి కూడా అర్థమైందని అనుకుంటాను. సో ఈ రోజు మనకి వచ్చినటువంటి ప్రశ్నలకి సంబంధించి ఈ విధంగా మనకి కొన్ని జవాబులు లభించాయి. దీనికి మనం ముక్తాయింపుగా ఇవి ఏమైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఒక సామాన్య జ్యోతిష విద్యార్థిగా నేను దీన్ని ముక్తాయింపిస్తాను. ఎందుకంటే నాకు కేవలం పాఠాలు చెప్పడం వరకే కానీ ఎక్కువగా అనుభవం లేదు కాబట్టి అంత కంపిటెంట్గా నేను ఇది జరగవచ్చు అని చెప్పలేను. కానీ నా దృష్టికోణంతో దీని సంచాలకుడిగా నేను చెప్పగలిగే వాక్యాలు ఏంటంటే, ఈ కాలంలో పొంతన అనే విషయం మీద జ్యోతిష్కులందరూ తమకు ఎంతో లోతైన పరిశీలనలు చేసి పొంతన అనే విషయం మీద
తమ మొత్తము శక్తిని ఉపయోగించి దీన్ని విశ్లేషిస్తున్నారు. మాలతి గారు చెప్పినట్టు వివాహ పొంతన జ్యోతిషం వాడుకలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మధ్య కాలంలోనే. ఇంతకు ముందు వివాహ పొంతన మేలాపకము అనే దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే దేశకాలమాన పరిస్థితులు. దేశంలో మన పరిస్థితులు ఎప్పుడు కూడా సంఘంలో ప్రతి 10 సంవత్సరాలకి సంస్కృతి సంప్రదాయాలు మారిపోతుంటాయి, సమాజంలో మార్పులు వస్తుంటాయి, భాషలో తేడా ఉంటుంది ప్రతి 10 మైళ్ళకి. ఈ బ్యాక్గ్రౌండ్తో వెనకటికి సంబంధాలు చూసుకునేటప్పుడు ఎలాంటి సామాజిక పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఎలాంటి సామాజిక పరిస్థితులు ఉన్నాయి అని చూసినప్పుడు ఒక వంకకు వచ్చారు. దేనికి అంటే మేలాపకం చూసుకుని పొంతన చూసుకుని పెళ్లి చేసుకుందాము అనేది ఎక్కువైంది. అవేర్నెస్ ఎక్కువైంది. బేసిక్గా అవేర్నెస్ ఎక్కువైంది. ఈ అవేర్నెస్ ఎక్కువైనప్పుడు జ్యోతిష శాస్త్రంలో పొంతనకి ఋషులు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత పెద్ద విభాగాన్ని సృష్టించారు? రజ్జుకూటమని, అష్టకూటమి అని, తర్వాత అవన్నీ చేశారు. అసలు వాళ్ళు చేసినవి ఎన్ని రకాలు, దాంట్లో దేనికి దేనికి సంబంధం ఉంచాలి అనేవి మనం కొంచెం ఏమంటాం దాన్ని ఆబ్జెక్టివ్గా ఆలోచించాలి. ఋషులు నాకు అర్థమైనంత వరకు మేలాపకం విషయంలో 2 విభాగాలుగా చెప్పారు. ఒకటి జన్మ నక్షత్ర ఆధార విధానం, 2 జాతకం ఆధార విధానం. మనం ఇప్పుడు మన పాండిత్యం అంతా రెండింటిని కలబోసి చేస్తున్నాం, కలగలిపి చేస్తున్నాం. జన్మ నక్షత్రం ఆధారంగా అష్టకూటములు, రజ్జుకూటమి అవన్నీ వచ్చాయి, స్త్రీ దీర్ఘం అవన్నీ ఉన్నాయి. మరి జాతకం ఆధారంగా మనకు ఇప్పుడు అందరం చూస్తున్నాం దశలు, అంతర్దశలు, తర్వాత అధిపతులు, భావాధిపతులు. ఒకరి ప్రశ్న వేశారు, సప్తమాధిపతి షష్టమంలో ఉంటే అది ఏదో కాంబినేషన్. ఇప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ పెళ్లి పొంతన చూసే దాంతో జీవితాలన్నీ అయిపోవు. నెంబర్ 1, పొంతన ఒక చిన్న ఇన్సిడెంట్. మనము ఇది చేసుకోవడానికి వెళ్తున్నాం, ఇది ఎలా ఉంటుంది మనకు అని దాని కారణంగా మొత్తం జీవితం ఉంటుంది అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఈ కాలంలో పొంతనలు చూడడం ఎక్కువయ్యి, పొంతనలు చూసుకున్నాక బాగుంది అనుకున్నాక కూడా జీవితాలు బాగుండట్లేదు, డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి. మరి జ్యోతిషాస్త్రం తప్పు అవుతుందా? మనం దాన్ని తప్పు చేస్తున్నామా? దాన్ని తప్పు చేస్తున్నాము. మన జ్యోతిషంలో పొంతన ఉంది, అక్కడ డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయంటే మన శాస్త్రం తప్పు అవుతుందా? ఇదే అనుమానం వస్తుంది ప్రతి వాళ్ళకి. మనం శాస్త్రాన్ని తప్పు పట్టిస్తున్నామా? ఈ ఆలోచన మనం అందరం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో అసలు జ్యోతిష్ శాస్త్రం వచ్చిందే మన సౌకర్యం కోసం, మన సౌలభ్యం కోసం, మన జీవితాలను సుఖవంతం చేయడం కోసం. అలా వచ్చినప్పుడు అప్పటి పరిస్థితుల్లో వాళ్ళు చిన్నపిల్లల యొక్క మనస్తత్వాలు తెలియవు కాబట్టి, ఆ చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవడానికి వేరే ఆధారం లేదు కాబట్టి జన్మ నక్షత్రాల ఆధారంగా తీసుకెళ్లారు. ఎందుకు? జన్మ నక్షత్రం మీద బోర్డంతా రీసెర్చ్ చేసి పెట్టారు. వాళ్ళు చేసి ఏం చేశారు, ఈ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటారు, ఆ నక్షత్రంలో ఎలా ఉంటారు. అసలు ఒక ప్రాథమికమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ఈ నక్షత్రాల ప్రభావము జాతకుని మీద పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు ఒకే లెవెల్లో ఉంటుందా? ఒక నక్షత్రమే కాదండి, గ్రహాల ప్రభావం, పుట్టిన నాడు ఉన్నటువంటి గ్రహాల ప్రభావము ప్రతి జాతకుడి మీద ఇదే విధంగా ఉంటుందా? మొత్తం జీవితాంతం ఒకే లెవెల్లో ఉంటుందా? మనం ఎండలో మొట్టమొదటిసారి ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ మనకి చురుక్కుమంటుంది. ఆ ఎండలో కాసేపు నడిచిన తర్వాత ఎండ అలవాటు అవుతుంది. చాలా సింపుల్ ఇది. అదేవిధంగా ఒక జాతకుడికి గ్రహముల, నక్షత్రముల ప్రభావము పుట్టిన నాడు ఎంత ఉందో పుట్టిన తర్వాత కొంతకాలానికి మారుతుంది. దాని టాలరెన్స్ పెరుగుతుంది, దాన్ని భరించే శక్తి పెరుగుతుంది జాతకుడికి. అలా పెరిగినప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఏం చెప్తున్నాం అనేది మనకు తెలియట్లేదు. కుజుడు కేంద్రంలో ఉంటే, పాపగ్రహం కేంద్రంలో ఉంటే మంచిదే కదా. మరి 4లో ఉంటే కుజ దోషం వస్తుంది కదా. ఈ దోషం ఎప్పటిదాకా తీసుకోవాలి? ఇలాంటి ఆలోచన మనం కొంచెం చేస్తే జ్యోతిష్ శాస్త్రానికి ఎంతో మంచి సేవ చేసిన వాళ్ళం అవుతాం. జన్మ నక్షత్రాల ఆధారంగా చేసే టెక్నాలజీ అంతా కూడా ఈ రోజు నిజంగా పనికొస్తుందా మనం ఆలోచించాలి. తర్వాత అప్పటి కాలంలో ఇలా ఉంటే ఇప్పటి కాలంలో ఎలా ఉంచొచ్చు, ఏం చేయొచ్చు.
ఇలాంటివి మనం ఆలోచించాలి. ఇప్పుడు నిజానికి గురువు గారు ఏం ప్రసంగం చేయబోతున్నారో తెలియదు, కానీ ముఖ్యంగా ఇలాంటి ఆలోచన ధోరణిని మనం పెంచాలి. శాస్త్రాల్లో బోలెడని చెప్పుంటారు, ఆ చెప్పినవన్నీ ఈ రోజు కొరకు చెప్పినవి కావు. ఎక్కడ కూడా ఇది ప్రపంచంలో ఏ కాలంలోనైనా ఈ సూత్రం వర్తిస్తుంది అని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నట్టు నాకైతే తెలియదు. వాళ్ళు ప్రతిసారి ఒక రైడర్ పెట్టారు, దేశకాలమానాలను బట్టి అని ఒక రైడర్ పెట్టేశారు. మరి అది మారుతున్నప్పుడు మనం ఇంతమందిని జ్యోతిష్కులను చదువుకుని జ్యోతిష విజ్ఞానాన్ని పెంచుకుని మనం ఎంతవరకు దాన్ని సంస్కరించి ఈ కాలానికి అనుగుణంగా సూత్రాలని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి విషయం దయచేసి ఆలోచించండి. ఇది చాలా పెద్ద విషయం. ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని సమావేశాలు జరిగినా చివరికి మళ్ళీ ఏది వస్తుందో తెలియదు. మేళాపకం మీద సదస్సులు అయ్యాయి, మేళాపకం మీద సావనీర్లు వచ్చాయి, మళ్ళీ ఎక్కడ వేసామంటే అక్కడే ఉన్నాం, మళ్ళీ ఎవరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పేసుకుంటూనే ఉంటాం. సో దయచేసి అందరూ ఈ ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మాటలు చెప్పి నేను మన గురువు గారు శ్రీ కమలాకర శర్మ గారిని తమ విశేష ప్రసంగం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. శశి గారు ఒక క్షణం. ఇప్పుడు వివాహం కుదిరిపోయిన తర్వాత ఇద్దరికిను, వధువుకి వరుడికి కూడా వివాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ జీవితం సాఫల్యంగా జరిగిపోయేటట్టు, బాగుండేటట్టు మన గురువు గారు ఏదన్నా ఒక పరిహారం సూచిస్తే, ఒక హోమమో ఒక శాంతి ప్రక్రియ ఏమన్నా సూచిస్తే అందరికీ చెప్పడానికి వీలుగా ఉంటుందని నా ఉద్దేశం. నమస్కారం గురువు గారు. ఓకే, కమలాకర్ శర్మ గారు. यो देवस्वेतास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सभा ज्योतिष सरस्वती की नमस्कारं। చాలా మంది పెద్దలు, అనుభవజ్ఞులు, విజ్ఞులు ఉండేటటువంటి ఈ పేరోలగంలో కాసేపు పాత స్మృతులన్నీ గుర్తు చేసుకుని కాసేపు మాట్లాడదామని చెప్పేసి అనిపించింది. వాళ్ళ వివాహ మేళాపకం అనేటటువంటి ఒక హాట్ టాపిక్. ఇప్పుడు మనం అన్ని ఇంతసేపు మాట్లాడుకునేటటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ దీంట్లో కొద్ది గొప్ప సమాధానాలు కూడా వస్తాయని నా ఊహ. అయినప్పటికీ కూడా రాకపోతే మళ్ళీ కొంచెం కంటిన్యూ చేసుకుందాం, ఆలోచిద్దాం. సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఆలోచనలు రేకెత్తించుకుంటూ కనుక ఉండేటట్టయితే రేపు పొద్దున మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మన ద్వారా కొత్తది సమాజానికి ఏమన్నా అందుతుందేమో ప్రయత్నం చేయడమే జ్యోతిర్వాణి యొక్క లక్ష్యం తప్ప ఇక్కడ అర్జెంటుగా ఏదో ఫైనల్ చేసి పారేసామంటే జ్యోతిర్వాణి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఈ పని ఇట్లా ఉంటే ఓకే అని చెప్పేసి చెప్పడానికి ఇది మానవ మనస్తత్వాలతోనే శరీర తత్వాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో ఒకరు చెప్తే అయిపోయేది కాదు. రెండవది, అసలు బేసిక్ గా పరిశోధనలు అంటూ జరగటం మొదలుపెట్టేటట్టయితే ఏ మూలానికి వెళ్ళి మనం పరిశోధన చేయాలి అనే విషయం మనం ఎన్నడో మర్చిపోయాము. జ్యోతిష్ శాస్త్రంలో బేసిక్ గా మేళాపకం బేస్డ్ గా మనం కనుక కొన్ని ఆలోచన చేయదలుచుకునేటట్టయితే, అవును ఫలానా నక్షత్రం, ఆ నక్షత్రంలో ఉండేటువంటి వానికి ఈ గణం ఏమిటి, ఈ నాడి ఏమిటి, ఈ యోని ఏమిటి, ఈ వర్ణం ఏమిటి, ఈ వర్గం ఏమిటి, ఈ రజ్జు ఏమిటి, అసలు ఇవి ఎందుకు నిర్ణయించారు, ఎట్లా నిర్ణయించి ఉంటారు అనే దాని మీద మనకు ఒక కాన్సెప్ట్ ఇప్పటికి అంది ఉంటే ఇప్పుడు మనం దాన్ని పరిపూర్ణంగా మార్చుకునే ప్రయత్నం జరిగేది ఏమైనా అవసరాన్ని బట్టి. ఈ రకంగా చేస్తే ఇది మార్పు వస్తుందండి, ఈ రకంగా చేస్తే మార్పు రాదు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పరిశోధన ఏమైనా కనుక ఉండేటట్టయితే ఆ పరిశోధనల్లో ఎంతో కొంత మౌలికమైనటువంటి వ్యవహారాల్లో ఇటువంటి మార్పులు ఏవైనా మనం చెయ్యాలా, చేయక్కర్లేదా, చేస్తే రీసెర్చ్ ఎట్లా చేసుకోవాలనే దాని మీద మూలానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్నదాన్ని వాడుకొని దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఇది పూర్వకాలంలో ఋషులు సృష్టించారు అనే పేరుతో. ఋషులు సృష్టించింది ఏం తప్పేం లేదు, కానీ అప్గ్రేడ్ అనేటటువంటిది మనకు విండోస్ లో వచ్చింది, ఇంకో దాంట్లో వస్తూనే ఉన్నప్పుడు శాస్త్రంలో దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి అప్గ్రేడేషన్ ఉండాలి.
మనం అప్గ్రేడ్ చేయడానికి కావలసినంతగా మనము దానికి ప్రిపేర్డ్గా లేము. అది ఇంకా చేయట్లేదు. మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అప్గ్రేడేషన్ జరగాల్సిన అవసరం ఉందండి. ఉన్న వాటిని సోర్స్ను ఉపయోగించుకొని మనం మేలాపకం విషయం లోపల ఎట్లా వెళ్దాము, ఏంటి, అసలు ఎట్లా ఆలోచించాలి అనే దాని మీద ఈ రోజు కొంతసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వకాలం కన్నా ఇప్పుడు అవసరం పెరిగింది అనే విషయం ఇప్పుడు చర్చ వచ్చింది. మా అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మలో గనక అయ్యేటట్టయితే పెళ్లి చేసుకున్న వయస్సులు డిఫరెంట్ అండి. అప్పుడు వివాహ వయస్సులు చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళకు పెద్దవాళ్ళ మెచ్యూరిటీ వచ్చే కొద్ది రోజుల్లోనే వాళ్ళకు వైవాహిక జీవితం మొదలయ్యేది. మొదలైన కొద్ది రోజులకి ఏదో పిల్లలు ఎవరో పుట్టేవాళ్ళు, పుట్టిన వాళ్ళకు పుట్టేవాళ్ళు, పుట్టని వాళ్ళకు పుట్టకపోయేవాళ్ళు. పుట్టారు అని చెప్పేసి అని అనుకున్న తర్వాత వాళ్ళకు వెంటనే వారికి కలిగేటటువంటి భావన ఏమిటి అని చెప్పేసి అంటే, ఆ పిల్లల కోసం వరుసగా పిల్లలు పుట్టడం, ఒక 10 మందో 8 మందో 7 20 15 ఎంతో మొత్తానికి పుడుతూ పోవడం, ఆ తర్వాత ఆ పిల్లల సంరక్షణ వ్యవహారం వీటిల్లో వెళ్ళిపోయేది తప్ప తానేమిటి, తన సుఖాలు ఏమిటి, తనకి ఏది కావాలి, ఏది అక్కర్లేదు, ఎందుకు ఇక్కడికి, ఈ విషయాలన్నీ ఎందుకు, ఇద్దరితో అసలు మానసికమైన అంశాలలో పంచుకోవడం విషయంలో కూడా గతంలో చాలా తక్కువగా ఉండేది. పురుషుడు బాహ్య వ్యవహారాలు, స్త్రీ అంతర్గత వ్యవహారాలు, వీళ్ళిద్దరు పర్సనల్ లైఫే చాలా తక్కువగా ఉండేటటువంటి రోజులు. కానీ కాలం మారుతూ మారుతూ స్త్రీ పురుష సమాన సమాజం వైపు మనం దిశ వైపు వెళ్ళిపోతూ ఉంటున్న సందర్భం లోపల తప్పనిసరిగా ఇంతమంది పిల్లలు లేరు. వయస్సులు మార్పులు వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్లి చేయట్లేదు, ఇవాళ మనం పెద్దలకు పెళ్లి చేస్తున్నాం. మరి చిన్నపిల్లలకు మనం పెళ్లి చేయట్లేదండి. యోగ్యులైన ఆలోచనాపరులైన వీడియోల ద్వారా, నెట్ల ద్వారా, సినిమాల ద్వారా, విజ్ఞాన శాస్త్రం ద్వారా తమ శరీర ప్రకృతిని, తమ మన ప్రకృతిని, తమకుండే సంతోషాలను, బాధలను ఒకరితో పంచుకునే విధానాన్ని అర్థం చేసుకున్న పిల్లలకు మనం పెళ్లి చేస్తున్నాం. 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఈ మాత్రం తెలియదండి. 18 ఏళ్ల వయసు వచ్చినా తెలియకపోయినప్పటికీ కూడా ఇవాళ మినిమం అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి 22 నుంచి 25 వయసుల మధ్య లోపల తప్ప ఇంత ముందు పెళ్లిళ్ళు చేసుకోవడం 10% to 20% తగ్గిపోయింది. అది 25 మినిమం 30, ఈ 25 నుంచి 30 మధ్యలో తల్లిదండ్రుల పాటలు ఎక్కువైపోయినాయి. ఇంత వయసు వచ్చేసింది అని భయంతో మొదలైపోతుంది. ఇది ఈ కాలానికి వచ్చిన తర్వాత ఏమవుతున్నాయి అంటే, ఆ వచ్చినటువంటి భర్త కానీ వచ్చే అమ్మాయి కానీ తనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి పార్ట్ ఒకటి, వైవాహిక జీవితంలో శారీరక సంభోగ శృంగార వ్యవహారాల లోపల తప్పనిసరిగా పార్ట్నర్ వాళ్ళ ద్వారా వచ్చే సంతోషాదులు ఈ రోజుల్లో క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ అయింది. అయితే ఇది గతంలో లేదా అంటే అతి పూర్వకాలంలో ఉండవచ్చు, లేకుంటే సూత్రం లేదు మనకు. కానీ కాలమాన పరిస్థితుల్లో మనము పరాయి పాలనలో చేరిన తర్వాత మన శాస్త్రాదులను మనమే పోగొట్టుకున్నాం. చాలా శాస్త్రాన్ని పోగొట్టుకున్నామండి. ఇవాళ మనం దశలు, పరాశరుడు ఈ దశలు ఇట్లాగే ఎందుకు పెట్టాడు, శుక్రునికి 20 ఎందుకు, రవికి 6 ఎందుకు అనడానికి ఏదోదో వంకలు పెట్టి దానికి వీలైతే సాధిస్తాం తప్ప ఒక స్పష్టమైన ఆన్సర్ ఇవాటికి మనకు లేదు. మనం పరిశోధనలు అవి వెళ్ళాలి. మనం ఏ పరిశోధన మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా దానికి ఆథరైజ్డ్గా ఇదండి దీనికి కారణం అని చెప్పేసి చెప్పగలిగినటువంటి వ్యవహారాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి మౌలికమైనటువంటి పరిశోధనలు జరగాల్సినటువంటి ఈ స్థితుల లోపల మనకు అంతకు ముందు ఒక 2000 సంవత్సరాలకు ముందు వేసుకోండి, దేర్ మే బి ఏ ఛాన్స్ మనకు మంచి యోగ్యమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం, చక్కని సంతానం పొందడం కోసం, ఆనందమయమైన జీవితం పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నాల లోపల ఆ విధంగా ఉన్నాయి. తర్వాత వచ్చిన ఇవన్నీ బాల్య వివాహాలు అంత ముందు రోజుల్లో లేవు. యోగ్యులకు వివాహం చేశారు. 4 ఏళ్లకు 10 ఏళ్లకు 8 ఏళ్లకు మెచ్యూర్ కానప్పుడే పెళ్లి చేయాలి అనిపించేటువంటి సూత్రాలు కాలమాన పరిస్థితుల్లో మారిన తర్వాత వచ్చినటువంటి, అంతకుముందు ఏం లేదండి. వచ్చినప్పటికీ కూడా వాళ్ళ భావాలను, వాళ్ళ మనస్తత్వాలను, భవిష్యత్తు విధానాన్ని అన్ని కూడా గమనించి చేసినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు గతంలో. ఈ రోజుల్లో మళ్ళీ పెరిగిన, పెద్దదైన, సమాజాన్ని తెలుసుకున్న, వైజ్ఞానిక అభివృద్ధి కలిగిన, ఆర్థిక సమానత్వం కలిగిన, సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న, సంతానం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి జంటలకు మనం పెళ్లి చేయబోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా దీనికి ఇంకా తీవ్రంగా చర్చలు రావడం మొదలైంది. దేశకాలమానం వ్యవహారం అనేటటువంటిది ఈ రూపంలో మనం అధ్యయనం చేసేటట్టయితే తప్ప ఎందుకు ఈ కాలంలో ఇంతగా మన వాళ్ళు ఆలోచిస్తున్నారనే విషయం మనకు అర్థం కాదు.
దీని అవసరం పెరిగింది ఇవాళ. అవసరం పెరగడం వెనక ఈ మ్యాచింగ్ చూస్తున్నప్పుడు రేపు పొద్దున వీళ్ళు విడిపోతారా అనే దాంతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళు విడిపోయే అవకాశం కనుక దాంట్లో ఎక్కడ కనిపించినప్పటికీ ఆ భావాన్ని అయ్యా, ఎందుకంటే జ్యోతిషాస్త్రం చెప్పేది ప్రివెంటివ్ మెజర్, ఇది అయిపోయిన తర్వాత చేసేటువంటి విధానం కాదు. ఈ ప్రివెంటివ్ మెజర్ లోపల మనము దీన్ని ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వద్దులేండి, ఇంకో దాన్ని మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ప్రయత్నం చేయాలి, ఎటువంటి జాతకాన్ని చూసుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి అనేటువంటి విషయాల్లో జ్యోతిష్కునికి అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఉండాలి. ముఖ్యంగా వైజ్ఞానిక జ్ఞానం పరిపూర్ణంగా ఉండాలి. ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తికి సరి అయినటువంటి ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి శక్తి వస్తూ ఉంటుంది. దీన్ని మనం 3 రకాలుగా విభజించుకుంటాం. మనం ఎట్లా చూడాలి ఏంటి అనే దాని మీద. దీంట్లోనూ అనేక రకాల చర్చలు ఇప్పటికీ కూడా. ఒక్కొక్కరు ఒక్కో దాన్ని ఒకే వరుసలో ఒక పరిశోధనలో నమ్మేస్తుంటాం కాబట్టి ఆ పరిశోధనలో వాళ్ళకు కలిగిన అనుభవాలని ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్తూ వస్తున్నటువంటి విధానం. 3 భాగాల లోపల మనం చేసుకునేది ఒకటి, మనకు మినిమం చేసేటువంటి విధానం ఈ అష్టకూట విధానం ఒకటి మనకుంది. అష్టకూటాల్లోనూ కూడా మనకు అన్ని కూటాలను ఈ రోజుల్లో చూడాల్సినంత అవసరం లేదేమో. ఈ అష్టకూటాల లోపల మనం తప్పనిసరిగా గతం లోపల చెప్పినటువంటి ఒక మాట ఏమిటి, గ్రహం అయితే బ్రాహ్మణులకు చూడండి అన్నారు. వాళ్ళ కాలమానం అది. బ్రాహ్మణులు బయటికి తిరిగి ఇంట్లో ఉంటారు, భార్య భర్త ఇంట్లోనే ఉంటారు. వీళ్ళు కూలి పనులకో నాలి పనులకో బయటికి తిరిగేటువంటి సమాజం కాదు. కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి వాళ్లకు ఎక్కువగా మాట్లాడుకునేటువంటి విధానం ఉంటుంది. భావ ప్రసారం చాలా అవసరం. శారీరకమైనటువంటి ఒక భావన సరిపోదు వాళ్ళకి. భావ ప్రసారం బాగా ఉన్నప్పుడు మాత్రమే శారీరకమైనటువంటి భావాలు బాగా ఉండి సంతోషం అనేటటువంటిది ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంటుంది. కాబట్టి భావ ప్రసారం అవసరమైనటువంటి కొద్దో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకు బ్రాహ్మణులకు ఇది పెట్టాలి అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత వైశ్యులకు రకం, శూద్రులకు రకం నిర్ణయించారు. దీన్ని మనం ఇవాళ ఏం చేసాము, కుల బ్రాహ్మణులకు, కుల వైశ్యులకు, కుల క్షత్రియులకు, కుల శూద్రులకు పెట్టాం. ఇది కాదండి, వర్ణములు అవి. కులముల దగ్గరికి వచ్చేసరికి విషయం మారిపోతుంది. ఇవాళ బ్రాహ్మణుడు అనగా ఎవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎటువంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడు, వాడి లక్షణాల్లో బ్రాహ్మణత్వం ఎంతమందికి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఈ రోజుల్లో ఈ మ్యాచ్ మేకింగ్ విషయంలోకి వచ్చిన సందర్భం లోపల గ్రహమైత్రిని సర్వులకు సాధారణంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది బ్రాహ్మణులకు కదండి, మనకు కాదు కదండి అని చెప్పేసి ఎవరన్నా అది తప్పు, శుద్ధ తప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో భావ ప్రసారమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. భావ ప్రసారం కనుక లేకుండా ఏ జంట ఇవాళ ఆనందంగా ఉండదు. కారణం వాళ్ళు కొంత చదువుకున్నారు, వయసు పెరిగినటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా చర్చించుకొని పూర్తి చేసుకున్నటువంటి విధానం ఉంది. అది ఈ జంట ఆ జంట అని ఏం లేదండి. చివరికి కూలీ వాళ్ళకు కూడా కాసేపు మాట్లాడుకునేటువంటి సంస్కృతి ఉంది. పూర్వకాలంలో అంత టైం ఉండకపోయేది. కేవలం ఎప్పుడో ఒకసారి రాత్రిపూట 10 నిమిషాలు కలిసి ఉండేవాళ్ళు అంతే. మిగతా సమయాల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి అవకాశాలు ఉండకపోయేవి. అట్లా ఉండేది అంతే వాళ్ళ జీవితాలు. ఏదో పొలాల దగ్గర అక్కడ ఇక్కడ గడిపేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదండి. ఖచ్చితంగా అందరికీ కూడా మినిమం తప్పనిసరిగా మనం గ్రహమైత్రిని చూసి తీరాలి. మనకు తెలిసిన గ్రహమైత్రి ఎట్లా చూడాలంటానికి ఇప్పుడు నేను పాఠాలు చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటాను ఇంతమంది విజ్ఞాన మధ్యలో. తర్వాత మనం ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అన్నప్పుడు ఈ గ్రహమైత్రి మినిమం భావ ప్రసారం అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవడానికి మాటలన్నా ఉంటాయి, వాళ్ళ చర్చించుకోవడానికి హేతువన్నా ఉంటుంది. ఒక మాట మాట్లాడుకునేటట్టయితే ఒక భావన. ఇంకో పదం కూడా ఉందండి గ్రహమైత్రి విషయంలో, దొంగకు దొంగను కట్టాలి, దొరకు దొరను కట్టాలి అనేది ఒక సూత్రం ఉంటుంది. ఆ 2 వర్గాలు ఉన్నాయి మనకు. ఓ 3 వర్గం ఒకటి, 4 వర్గం ఒకటి మనం మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. వీటి లోపల ఎటువంటి వాళ్ళని పెట్టాలి అనేటటువంటి విధానం లోపల మనకు ఖచ్చితంగా మనకు అటు ఆ వర్గం వాళ్ళకి ఈ వర్గం వాళ్ళకు, అడ్మినిస్ట్రేషన్ వర్గం వాళ్ళకు వ్యాపార వర్గం వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఎప్పటికీ అంత తొందరగా సరిపోదు. సరిపోని సందర్భం లోపల మనం ఏం చేయాలి అంటే సరిపోయేటటువంటి విధానం ఏదైనా ఉంటుంది అనుకుంటున్నప్పుడు తప్ప సాధ్యమైనంత వరకు వదిలిపెట్టేసేసుకోవాలి. కారణం ఉదాహరణకు బయటికి చెప్పాలంటే 2 దొరలు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఇద్దరు గంభీరంగా బతకచ్చు. 2 దొంగలు పెళ్లి చేసుకున్నారనుకోండి, కలిసి దొంగతనాలు చేసుకోవచ్చు. కానీ ఒక దొర ఇంకో దొంగ పెళ్లి చేసుకుంటే అయ్యో నేను దొంగతనం చేయలేకపోతున్నాను ఈయన వల్ల అని చెప్పేసి ఆమె అనుకోవాలి.
ఈమె వల్ల నా పరువు పోతుంది అని చెప్పేసి ఆయన బాధపడుతూ కూర్చోవాలి. ఇద్దరి మధ్యలో సయోధ్యలు మిగలవు. నేను కేవలం బయట ఉదాహరణ కోసం ఈ మాటలు చెప్పాను. దాన్ని మీరు లోతును అర్థం చేసుకోగలిగిన విజ్ఞులు మీరందరూ కూడా కాబట్టి. అందుకని ఈ గ్రహమైత్రి అనేటటువంటి దానికి అత్యంత ప్రాధాన్యం ఈ రోజుల లోపల మినిమం ఇవ్వాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఆలోచించాల్సినటువంటి మరొక ముఖ్యమైన కూటమి పేరు నాడీ కూటమి అండి. ఇంతకుముందు కూడా ఆ చర్చ ఏదో వచ్చింది. నాడీ కూటమి లోపల ముఖ్యత్వం ఏమిటి అని చెప్పేసినప్పుడు నాడీ అనే పదంలోనే నర్వస్ సిస్టమ్ కనపడుతుంది. మన లోపల ప్రతిదీ కూడా స్పందన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనస్సు అనేటటువంటిది ఆలోచన పరానికి పనిచేస్తూ ఉండేటట్టయితే ఆ మానసిక విధానం ఆలోచన ఒకటి రాగానే ఆలోచన అనేటటువంటిది వెంటనే ప్రేరేపించేటటువంటిది కానీ విశ్వశక్తి మన శక్తిగా మారేటప్పుడు కానీ ఒక ఆరా మనను మరొక ఆరా మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ స్పందించేటటువంటి మొట్టమొదటి శారీరక అంగం నర్వస్ సిస్టమ్ మాత్రమే. విపరీతమైన నాడులండి, ఒంటి నిండా నాడులే. ఏదైనా నేను మాట్లాడాలన్నా, తినాలన్నా, రుచి చూడాలన్నా, గాలి పీల్చుకోవాలన్నా ఏదైనా నర్వస్ సిస్టమ్ పనిచేస్తే తప్ప నేను మనిషికి పనిచేయను. నర్వస్ సిస్టంలో బ్లాక్స్ కనుక వచ్చేటట్టయితే బుద్ధి లేని వాడడం అవుతూ ఉంటాను, ఐక్యూ తగ్గిన వాడిని అవుతూ ఉంటుంటాను. అందుకని నర్వస్ సిస్టమ్ ఇంపార్టెంట్. మరి వైవాహిక జీవితంలో నర్వస్ సిస్టమ్ ఏమిటి అంటే, నర్వస్ సిస్టమ్ లేకుండా వైవాహిక సిస్టమ్ ఏంటండి? అసలు ఇద్దరి మధ్యలో ఏమాత్రం స్పందన లేనటువంటి శారీరక మానసిక సంభోగాదులు ఉంటాయా? అసలు ఓ శృంగారం ఉంటుందా? ఏంటి? వైవాహిక జీవితంలో 3 అంశాలు చాలా ప్రధానంగా వహించేటటువంటి అంశాలు. 1 సంసారం, 2 శృంగారం, 3 సంభోగం. సంసార, శృంగార, సంభోగ విషయాల లోపల ఈక్వలెంట్ గా సరిపోయేటటువంటి వ్యక్తుల మధ్య లోపల కలిగేటటువంటి ఆనందమే ఆనందం. మిగిలిన ఆనందాలు అంటారా, ఏదో గడిచిపోతూ ఉంటుంది జీవితం, ఏదో సమాజం కోసం బతికేస్తూ ఉండటం అనేటటువంటిది మొదటి నుంచి నడిచింది. మన అమ్మమ్మల అమ్మలు కూడా అదే పని చేశారు. ఈ కాలంలో పిల్లలు చేయలేకపోతున్నారు వాళ్ళకుండే జ్ఞానం వల్ల, కానీ సాధారణంగా జరిగేటటువంటిది. దీనికి 3 రకాల స్పర్శలు ఉన్నాయండి. స్పర్శ అనేది కేవలం మనిషిని తాకితే వచ్చేటటువంటిది మాత్రమే అనుకోవక్కర్లేదు. ఒకటి దృక్స్పర్శ అని చూడటం ద్వారా వచ్చేటటువంటిదండి. అది ఒకసారి కంటి నుండి ఏర్పడేటటువంటిది. అది ఇద్దరి మధ్యలో చూస్తే బాగుండు అనిపించే భావన ఒకటి నుంచి చూసారా, చూడటం బాగుండు, ఈ కంటిలో ఉండే నర్వస్ సిస్టమ్ ద్వారా వచ్చేటటువంటి దృక్స్పర్శ. అది. రెండవది వాక్ స్పర్శ అండి. మీరు చాలా మందిని ఇప్పటికీ చూస్తూ ఉండాలి. ఏంటంటే పెళ్లి కుదిరింది అని చెప్పేసే భావన ఏర్పడ్డా కానీ తర్వాత పెళ్లి సంబంధమైనటువంటి అంశాలు ఏర్పడ్డ తర్వాత కూడా వాళ్ళు గంటలు మాట్లాడుకుంటూనే ఉంటుంటారు. ఏ చెత్త అయినా కావచ్చు, కానీ మాట్లాడుకోవడం అనే దాని వెనుక ఏంటి అంటే ఆ వాక్కులు ఈ చెవులకు ఆ స్పర్శను ఆనందాన్ని ఇస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఇవన్నీ మరి మనం ఇంట్లో జరుగుతూ ఉంటున్నప్పుడు ఎట్లా ఉంటాయి అనే విషయం చూసుకోండి. దృక్స్పర్శ, వాక్స్పర్శ. మూడవది భావస్పర్శ అంటాం దీన్ని. ఇది కొంచెం చెప్పడం కష్టమైనప్పటికీ కూడా ఒక ఊహనే మనకు ఆనందాన్ని ఇవ్వటం. ఊహ, ఒక భావన శరీరంలో కొన్ని నర్వస్ను రేకెత్తింపజేస్తూ ఉంటుంది, నరాల సిస్టమ్నే మనం మారుస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ ఊహనే మనకు ఉన్నతంగా మార్చుకుంటూ ఒక భావన కలిగిస్తూ ఒక సంతోషాస్పదమైనటువంటి జీవితం వైపు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు భావస్పర్శ అంటాం. చిట్ట చివరికి వచ్చేటటువంటిది శరీర స్పర్శ. 70 ఏళ్ల ముసలివాడు అయిపోయిన తర్వాత కూడా మా ముసలివాడు అనుకుంటూ పక్కన కూర్చునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు చాలా మంది కూడా. కారణం ఏంటంటే ఆ శారీరక స్పర్శ ఇంకా కూడా వాళ్ళకి ఆ వెచ్చదనం, ఆ చల్లదనం, ఆ వ్యవహారం, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక సయోధ్య అదంతా కూడా ఏర్పడిపోతుంది. అది అలవాటుగా ఉంటుంది. అది ఉండకపోతే ఉండలేరు కాబట్టి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నా కానీ అక్కడే ఉంటుంటారు వాళ్ళు. ఇది మనకు బాగా గమనించేటటువంటి అంశం. అందుకని దృక్స్పర్శ, వాక్స్పర్శ, భావస్పర్శ, శరీర స్పర్శ అనేటటువంటి ఇన్ని అంశాలు మనతో పాటు ఉంటున్నప్పుడు మాత్రం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంగంగా మారిపోతూ వచ్చింది ఈ రోజుల లోపల. ఇది అందరికీ అవసరమే. పూర్వకాల మానం లోపల మనకు ఉండేటటువంటిది కేవలం కొన్ని వర్గాల విషయం లోపల శరీర స్పర్శలో, యోని స్పర్శ లోపల ఉండేటటువంటి ఆనందం ఉంటే చాలు. మిగిలిన వాక్ స్పర్శలు, దృక్స్పర్శలు ఇవన్నీ కూడా అంతకాలం ఉండకపోయేవి.
వాళ్ళ కుటుంబ జీవనంలో ఉండేటువంటి విధానాన్ని బట్టి ఉండేవి. బహుకుటుంబ వ్యవస్థలో ఇంకా ఇతరమైన సమస్యలు చాలా ఉండేవి. ఇప్పుడు ఉండేటువంటి విధానంలో మాత్రం ఖచ్చితంగా ఇన్ని రకాల అంశాల్లో సంతృప్తి పడటం అనేటటువంటిది కావాలి. కాబట్టి దీంట్లో 3 పెట్టుకుంటూ వచ్చేసి ఉభయోర్ అది భిన్న నాడి శుభావహం అని చెప్పేసి ఒక సూత్రం చెప్పుకుంటూ వచ్చారు. 3 రకాలైనటువంటి నాడులు ఉండాలి. ఆది మధ్య అంత్య అనుకుంటున్నప్పుడు ఏకనాడి, మధ్యనాడి, పార్శ్వనాడి అనే పేరుతోనూ, అంత్యనాడి అనే పేరుతోనూ ఏదో మనం తీసుకొచ్చుకోవచ్చు. దీంట్లో మధ్యనాడి ఇద్దరికి కూడా ఆనందాన్ని ఇవ్వదు అనేటటువంటి భావన కూడా మనకుంది. ఇద్దరికి ఆదినాడి, అంత్యనాడులు కనుకైతే మిగిలినవన్నీ బాగా ఉండేటట్టయితే వీటిలో కొన్ని ఎక్సెప్షన్స్ చూసుకొని సరళే మీరు ఉండగలరు అనిపించేటటువంటి విధానం అనిపించినప్పుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంటాం. ఏకనక్షత్రం మాత్రమే ఏకనాడి వస్తుందని అనుకోవక్కర్లేదండి. ఏకనక్షత్రాలు కాని వాళ్లకు కూడా కొన్నిటికి ఏకనాడులు చాలా ఉన్నాయి. లిస్ట్ చేసుకోవచ్చు. మనం ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ పంచాంగాల్లో ఉంటుంటాయి. కానీ ఏకనాడి అయిన సందర్భం లోపల కొంచెం బాగా పరిహరించదగింది ఏంటంటే మధ్యనాడి. దాంట్లో అందుకనే ఏకనాడి పతింహంతి పార్శ్వనాడీతో కన్యక ఉభయోర్ మధ్యనాడీచ భిన్ననాడి శుభావహం అని చెప్పేసి ఉభయోర్ మధ్యనాడీచ. ఒకరి వల్ల ఒకరికి సంతోషం తక్కువ, రెండో వాళ్ళ వల్ల ఒకరికి సంతోషం తక్కువ, ఇద్దరికి సంతోషం తక్కువ అనేటటువంటి భావన ఇక్కడ. వాళ్ళకి చచ్చిపోతారు, బతికిపోతారు, ఏమో అయ్యేది ఏం లేదండి, చచ్చిపోరు. కానీ వైవాహిక జీవితం ఏర్పరచుకున్న తర్వాత ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా మనిషి పొందలేకపోయేటట్టయితే ఆ భావన ధర్మదోషంగా మారకూడదు. నా మనసు మరొక వైపు వెళ్ళకూడదు. ఆ ధర్మదోషం పోగొట్టుకోవడం కోసం మేలాపకం లాంటి పెద్ద పెద్ద సూత్రాలు మన వాళ్ళు ఏర్పాటు చేసేస్తే నా మనసు మరొక వైపు వెళ్ళకపోయినా, లేదా నా మనసులో ఉన్న భావాలు నేను అణచగొట్టుకొని లోపల గనక దాచిపెట్టుకున్నా కానీ అది మరో జన్మకు కారణమై ఆ జన్మలో ఈ పనులే చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటట్టయితే మనము ఎటువంటి బలహీనలం అవుతామో మనకు తెలుసు. అందుకని నాడీ దోషం అనేటటువంటిప్పుడు ఏదో పైన చూసేసి అది కాదండి, నది మధ్య కాదండి, అంచె కాదండి అని చెప్పేసి చెప్పుకున్నంత ఈజీ కాదండి. నర్వస్ సిస్టమ్ అంత రోల్ చేస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసి చూడొచ్చు. పిల్లల మధ్యలో కూడా మీరు ప్రయత్నించి చూడొచ్చు. నాడీ దోషం సరిగ్గా అంటే సరి అయినటువంటి విధంగా లేనటువంటి భార్యాభర్తలు పెళ్ళైన మొదట్లో కూడా వాళ్ళు ఆయన అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాడు, ఏం కాదులే అనుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళకి అంత స్పర్శ సౌఖ్యం ఏర్పడలేదు. వాళ్ళు ఎంతసేపటికి పక్కనే ఉండాలని కోరుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు కనుకైతే కొంతకాలం వరకు కూడా కాదు, కంటిన్యూయేషన్ అదే కావాలని కోరుకుంటూ ఉండటం. తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా, ఎందుకంటే ఏదో కొట్టుకోవటం భారతీయ జీవనంలో సహజమైన అంశం అండి. కొట్టుకోవాలి కూడా. మనం చెప్పేటువంటి మాట భార్యాభర్తలు కాకుండా పక్క వాళ్ళు కొట్టుకుంటే ఊరుకోరు కదా. ఎవరికైనా బయట ఉండేటటువంటి ఒత్తిడి ఏదైనా కనుక ఉండేటట్టయితే, ఒక భర్తకు బాగా ఒత్తిడి ఉంది, బయట ఏదో పనిచేసి వచ్చారు, ఆ పనిచేసి వచ్చిన సందర్భం లోపల అక్కడ ఏదో చికాకు పడి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో చిన్న లోపం భార్యకు కనపడుతూ ఉంటుంది. భార్య చేసింది దాన్ని ఇంతలావు చేసి చూపించుకొని నువ్వు ఎప్పుడు ఇంతే ఇట్లాగే చేస్తుంటావు అని చెప్పేసి గందరగోళం చేసేస్తాడు భర్త. కానీ ఈ ఆధునిక కాలపు తెలివి లేనటువంటి వాడు, ఇక్కడ భార్యలు ఒకటే కాదండి, భర్తలైన భార్యలైన సమానంగా చెప్తున్నటువంటి విషయం ఇది. మనకు ఆలోచనాపరత్వం సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తూ ఉంటుంటామంటే, నువ్వా అని అన్నట్టావా ఏంటి, నేను చేసిన తప్పేంటి, ఎప్పుడు చేయలేదా, అది ఇది అని అనుకుంటారు. కాదు. అసలు ఆ విషయం ఏంటంటే, అత్యంత ఆప్తత అనేటటువంటిది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరే వీళ్ళు బయటపడగలరు. మిగతా వాళ్ళ దగ్గర బయటపడలేక చిట్ట చివరికి ఎవరు దొరుకుతారు అంటే, భార్యకు భర్త దొరుకుతుంటారు, భర్తకు భార్య దొరుకుతారు. భార్యకి ఏదైనా చికాకు పడితే ఎవరి మీద అరుస్తారండి? భర్త, తర్వాత పిల్లలు. ఎందుకు అరుస్తారు? ఎందుకు చికాకు పడతారు? ఎందుకు గులుగుతారు? ఎందుకు అలుగుతారు? అంటే అర్థం ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు అలిగితే ఈ గొడవ చేసినా కొట్లాడినా మళ్ళీ ఇంకా గంట తర్వాత సరలే అని చెప్పేసి నా మొగుడే కదా, నా పెళ్ళామే కదా అనుకోక తప్పదు అనుకుంటాం. దీనికి కూడా కొట్లాడుకుంటాం మనం. ఈ జ్ఞానం కూడా లేదు మనం. ఒకవేళ భర్త బాగా గొడవ చేసుకుంటూ వచ్చి ఏదో ఇంట్లో ఏది అది లేదు అంటున్నాడు, మంచి టీ పెట్టించేసి అక్కడికి ఇచ్చేసి సైలెన్స్ గా ఉండేటట్టుగా గంట తర్వాత ఆయనే రివీల్ అయిపోతాడు. అట్లాగే మనం చేయగలిగింది ఏమిటి అంటే, అవును ఆయన వచ్చేసి నన్ను తిట్టాడు, పక్కింటి అమ్మాయిని కనుక తిట్టేటట్టయితే దానికి ఇంకా గొడవ కాదా? నా ప్లేస్ లో ఆమెను ఊహించుకుంటూ తిట్టేటట్టయితే అసలు తిట్టనిస్తామా? తిడితే నన్ను తిట్టు, వాళ్ళని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అని అంటాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే భారతీయతలో ఆత్మీయత ఉండేటటువంటి ప్రదేశాల లోపల మనం గట్టిగా మాట్లాడుకోవడం వల్ల భార్యకు భర్త, భర్తకు భార్య ఒక షాక్ అబ్జర్వర్స్ లాంటివి. కాబట్టి ఇక్కడ ఒకసారి ఒక మాట అనుకున్నా, ఒక మాట పడ్డా, ఒకటి అన్నా, ఏదైనా సంసారం కలిసి చేసినటువంటి వాళ్ళు కాబట్టి, కలిసి చేస్తున్న వాళ్ళు కాబట్టి
ఒకరినొకరు అనొచ్చు, ఒకరినొకరు పడచ్చు అనేటువంటి భావన వచ్చినప్పుడే ఇది అర్ధనారీశ్వర తత్వంతో కూడుకున్నటువంటి భారతీయ జీవనం. అందుకే మన దేశం లోపల సైకియాట్రిస్టులు పెద్ద అవసరం లేదండి. భార్యకు భర్తే సైకియాట్రిస్టు, భర్తకు భార్య సైకియాట్రిస్టు. వాళ్ళ ఒత్తిళ్లు ఒక దగ్గర క్లియర్ అయిపోతున్నాయి. ఈ భావన ఈ రోజుల్లో మిస్ అవుతుంది కాబట్టే మనం మేలాపకం చూడాల్సి వస్తుంది. నన్ను అన్ని మా ఆయన అని చెప్పేసి నేను తిడుతూ ఉంటుంటే కూడా ఆ మాటల లోపల ఆ భావస్పర్శను పొందగలిగిన భార్య ఉందనుకోండి, లేదా భార్యకు భర్త ఉంటే అట్లా చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, అది ఉంటే దాంట్లో ఉండే ఆనందం డిఫరెంట్ గా ఉంటుంది. అట్లా కాకుండా అంటాడా సంగతి చూస్తాను, ఎప్పుడంటాడా దొరుకుతాడా అని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి చూసిన చోట అర్ధనారీశ్వరత్వం లేదు. సైకియాట్రిస్టులకు ఇద్దరు పోవాల్సిందే, లేదా ఓసిడి అని అబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్స్ వాళ్ళలో వస్తూ ఉంటుంటాయి, వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అందుకని ఆత్మీయత పెంచే ఈ ప్రదేశాల లోపల మేలాపకం యొక్క అవసరం ఈ రోజుల్లో పెరిగింది. వెస్టర్న్స్ లో ఈ గొడవ లేదండి. చాలా వరకు అందరినీ నేను మాట్లాడట్లేదు. చాలా వరకు గొడవ లేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ మధ్య లోపల ఉండేది కేవలం శారీరక బంధం వరకే తప్ప, ఈ గట్టిగా నేను మాట్లాడుతా అంటే తెల్లారి పొద్దున్నే డైవర్స్ ఉంటుంది అక్కడ. అసలు వాళ్ళ పిల్లలను తండ్రులను మాట్లాడటానికి వాళ్ళకి వీలు లేనప్పుడు భార్యాభర్తలు గట్టిగా మాట్లాడుకునే అవకాశమే లేదు అక్కడ. అటువంటి స్థితుల్లో ఉండేటువంటి విధానం కాబట్టి మనం బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అందుకని షాక్ అబ్జర్వర్స్ ఇక్కడ ఇటువంటి షాక్ అబ్జర్వర్స్ ను చూసే సందర్భం లోపల ఇద్దరి మధ్యలో ఆత్మీయత ఉంటేనే ఇక్కడ షాక్ అబ్జర్వర్స్ గా ఉండగలుగుతారు, లేకపోతే ఉండలేదు. అందుకని మేలాపకం చాలా అవసరం. ఆ అవసర రీత్యా మనం చూసేటటువంటి దాంట్లో మొదటిది గ్రహం అయితే, రెండవది నాడీ కూటమి కనపడుతుంది. నాడీ కూటమిలో నేను 4 రకాల స్పర్శలు చెప్పాను. ఈ భావస్పర్శతో మొదలు పెట్టేసి భావస్పర్శ, దృక్స్పర్శ, వాక్ స్పర్శ, ఆ తర్వాత ప్రత్యక్ష శరీర స్పర్శ అనేటటువంటి వాటి వల్ల వాళ్ళిద్దరి మధ్య లోపల ఒక ఆనంద స్థితి అనేది పెరిగిపోతుంటుంటే, అది నాడులు ఒకటే కనుకైతే వాళ్ళిద్దరి మధ్యలో ఆ స్పర్శ సౌఖ్యం ఏర్పడట్లేదు, కావలసినంత ఏర్పడట్లేదు. 50% ఓకేనండి. ఏక నక్షత్రం వాళ్ళు కూడా చేయొచ్చండి 50%. దానికన్నా ఇంకా వేరే నక్షత్రాలు అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అనే భావన. ఇతరమైన భావాలన్నీ చాలా సమకూడేటట్టయితే, ఆత్మీయతలు బాగా ఏర్పడేటట్టయితే ఈ నాడీ దోషం చిన్నదవుతుంది. ఇదే పెద్దగా పెట్టుకుంటూ కూర్చునేటట్టయితే, అంటే ఒక అన్మెచ్యూర్డ్ గా ఉంటున్న సందర్భం లోపల భావాలు గనక వికసించకపోయేటట్టయితే ఇది పెద్దదై కూర్చుంటుంది. భావ వికాసనం కనుక కలిగేటట్టయితే ఇది చిన్నదై కూర్చుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. దీని తర్వాత చూడదగినటువంటి మరొక కూటమి గణకూటమి. గణకూటమి అనేటటువంటిది ప్రత్యేకంగా మన వాళ్ళు గమనించేటువంటి విధానం ఏమిటంటే, 3 రకాల గణాలు ఉంటాయి మనకు: రాక్షస, మనుష్య, దేవ. మనకున్న అజ్ఞానం ఎంతవరకు అయ్యా అంటే, ఇక రాక్షస గణం మా కోడలండి, ఆ కోడలు ఎంత రాక్షసలాగా ప్రవర్తిస్తుంది, మా ఇంట్లో మా కొడుకును అంతా ఇబ్బంది పెడుతుంటుంది. మావాడు దేవగణం అండి, చాలా సౌమ్యుడు అంటాడు. అసలు మరి దేవగణానికి లేకుంటే మనుష్య గణానికి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో కూడా అర్థం కాదు. మరి ఎంతసేపటికి ఆ గణాల రీత్యా ఆ వ్యక్తులు ఆ పేరు ఎవరో బ్రాహ్మడు చెప్పుకుంటారు కాబట్టి, లేదా ఏ జ్యోతిష్కుడు అని ఉంటాడు కాబట్టి ఆ మాటలు వినేసి ఇక దాన్ని బట్టి ఊహించుకొని మెడలు కట్టుకొని తమకు నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండేటటువంటి భారతీయ అజ్ఞాన సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి జ్యోతిష్కులు మీరందరూ కూడా అటువంటిది కాదమ్మా అని చెప్పగలిగారు. దాంట్లో ఈ నాడీ దోషానికి ఎట్లా ఆలోచిస్తామో దానికి డిఫరెంట్ గా ఆలోచించాల్సి వస్తుంది. గణదోషాన్ని మనుష్య, దేవ, తర్వాత రాక్షస. స్వగణం చోత్తమం ప్రీతి, మధ్యమం దైవమానుషం, అధమం దైవదైత్యాన, మృత్యు మానుష రాక్షసం. ఈ గణదోషాదుల్లో మన వాళ్ళు బాగా చూసుకునేటట్టయితే దీంట్లో ఉండే ప్రతిపత్తి ఏమిటి అనుకుంటున్నప్పుడు, ఇద్దరి మధ్యలో సమానమైన గణాలు కనుక ఉండేటట్టయితే ఈ విషయాన్ని గమనించాల్సిన ప్రదేశం ఎక్కడ అంటే ఇద్దరు బెడ్రూమ్లలో గమనించాలి. ఇద్దరు స్పర్శ సౌఖ్యాదులు పొందుతున్న సందర్భం లోపల గమనించాలి. స్పర్శ సందర్భాలలో వ్యక్తుల ప్రవృత్తి బయటకు వస్తుంది. సంభోగ సందర్భం లోపల వ్యక్తుల ప్రవృత్తి బయటకు వస్తుంది. శృంగార సందర్భంలో ప్రకృతి బయటకు వస్తుంది. ఇది సంసారంలో బయటికి రాకపోవచ్చు. కానీ సంభోగ శృంగారాదుల లోపల కలిగేటటువంటి అనీజీ సంసారం మీద ఎఫెక్ట్. సంసారం అనేది జనరల్ లైఫ్ అండి. ఇంట్లో అన్ని విషయాలు మాట్లాడుకోవడం, ఆర్థిక, సామాజిక, ఏదో సంతాన వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటూ ఏదో ఇవాళ కూర ఏం చేసుకోవాలి, పప్పు ఏం చేసుకోవాలి మాట్లాడుకునేదంతా సంసారంలో భాగమే కనుక అనుకుంటే, దాని తర్వాత ఇద్దరి మధ్యలో శృంగారం ఇద్దరికే సంబంధించింది అయితే అంతకన్నా ఇంకా లోపైనటువంటి అంశం ఏమిటాయి అంటే సంభోగం. ఇది 3 మనం ఉండేటట్టయితేనే వాళ్ళ ఇంట్లో ఆనందమైన జీవితం ఉంటుంది, పాజిటివ్ గా ఉంటాయి.
అన్నీ ఉంటాయి, చాలా మంది ఇళ్ళలో ఉంటాయి, ఉండకుండా ఎట్లా ఉండవు. ఈ ప్రవృత్తి అనేటప్పుడు శృంగారంలో కానీ సంభోగంలో కానీ పరిపూర్ణంగా లోతైనటువంటి విధానం లేకుండా కేవలం ఎదుటి వ్యక్తి యొక్క ప్రవృత్తి ఎటువంటిదో తెలియకుండా రెండో వాడు ప్రవర్తించడం ఒకటి ఉంటుంది. హార్ష్ టచ్, మీడియం టచ్, సాఫ్ట్ టచ్ అని 3 పదాలు పెట్టుకుందామండి మనం అర్థం కావడానికి వీలుగా. ఇదంతా విజ్ఞులు, అందరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు పెద్దగా చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ సైంటిఫిక్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మాట చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత మీరు కొంత ఆలోచించి దీనికి కొంచెం ఉప్పు పప్పు చక్కగా కలిపి ఇంకా 10 మందికి చెప్పాల్సిన యోగ్యత ఉండేటువంటి వాడు కాబట్టి. హార్ష్ టచ్, మీడియం టచ్, ఆ తర్వాత సాఫ్ట్ టచ్ అనే 3 పదాలు పెట్టుకునేటట్టయితే మనుష్య గణం అంతా కూడా సాఫ్ట్ వాళ్ళండి. ఇద్దరికి కేవలం అట్లా స్పర్శ చాలు, వాళ్ళలో ప్రేరేపణ వస్తుంది. ఉత్తగట్ట తగిలితే చాలు, అంతవరకే. గట్టిగా టచ్ కూడా ఎక్కువగా అవసరం లేదు. వాళ్ళు సాధారణ స్పర్శలోనే వాళ్ళు ఉంటారు, అంతకన్నా ఎక్కువగా వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి కావలసినంత ప్రేరణ అంతలోనే వచ్చేస్తుంది. ఇద్దరు అతి సున్నితమైనటువంటి శారీరక భావన ఉంటున్నటువంటి వాళ్ళు కాబట్టి అంతకన్నా ఎక్కువగా ప్రేరణ పొందడానికి కూడా ఇష్టపడరు. రెండో వాళ్ళు మీడియం టచ్ ఉన్నటువంటి వాళ్ళు అటు సాఫ్ట్ వాళ్ళతో ఉండొచ్చు, ఇటు హార్ష్ వాళ్ళతోనూ ఉండొచ్చు. అందుకనే కొంతసేపు ఇటు ఉంటారు, కొంతసేపు అటు ఉండొచ్చు. ఈ దేవగణం వాళ్ళకు పెద్ద ఇబ్బంది లేదండి. మనుష్యగణం నుంచి దేవగణానికి వచ్చేసరికి దాన్ని మీడియం టచ్ అంటుంటాం. ఇక రాక్షస అనే సందర్భం లోపల వాళ్ళకి కాస్త గిచ్చటాలు, కొరకటాలు లాంటివి కొంచెం గట్టిగా ఉండాలి పదాలు. ఈ పదాలు ఉపయోగిస్తున్నందుకు సారీ, బట్ క్లాస్ లేదా ఉపన్యాసం ఉంటున్నప్పుడు తప్పదు కాబట్టి చెప్పేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉండాలి వాళ్ళు. ఆ పట్టుకునే విధానంతో సహా వాళ్ళకు గట్టిగా ఉండేటట్టయితే వాళ్ళకు అమ్మ అని ప్రశాంతత వస్తుంది. అది స్త్రీకి పురుషుడికైనా, పురుషుడు స్త్రీకైనా సరే. ఇద్దరి గణాలు గనక ఒక్కటే గనక అయ్యే సందర్భం లోపల వాళ్ళిద్దరి మధ్య లోపల ఇటువంటి హార్మోని ఏర్పడుతుంది. రాక్షసం స్వగణంచోత్తమం ప్రీతి అనే పదానికి ఇది అర్థం. ఇద్దరి గణాలు ఒకటే అయితే ఇద్దరు రాక్షసులు ఆహా ఎంత ఆనందించాలో ఆనందిస్తారు. ఇద్దరు దైవాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇద్దరు మనుషులు చాలా సంతోషమైన ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉంటారు. మనుష్య, దేవ, రాక్షస. దేవ మధ్యలో పెట్టుకునేటట్టయితే ఇటు రాక్షస, ఇటు మనుష్య ఉంటుంది. ఈ దేవ ఇటైనా కలవచ్చు. అందుకనే వాళ్ళను ఇటు అటు మధ్యలో కలిపారు. మృత్యుర్మానుష రాక్షసం అన్నారు. ఇక్కడ చావని కాదండి, నువ్వు నాకు సరిపోవట్లేదంటారు. రాక్షసగణం అనేటటువంటి వాడు మగవాడు కనుక అయ్యుండేసి అమ్మాయి మనుష్యగణం కనుక అయ్యేటట్టయితే వీడి యొక్క ఒత్తిడికి కానీ, వీడి లోపల ఉండే ఫోర్స్కి కానీ, వీడికి ఉండే కాముక భావనకు కానీ ఆ క్షణానికి వచ్చేటటువంటి విధానం లోపల ఆ అమ్మాయిని ఒత్తిడికి గురి చేసేటట్టయితే అమ్మాయికి రేపు పొద్దున ఈ సెక్స్ కోరికలో లేకుంటే దగ్గరికి రావాలి, భర్త దగ్గరికి అంటున్నా సంతానం కోసం పక్కకు ఉండాలనుకునేటటువంటి సందర్భం లోపల వాడు ఉండలేరు. వాడు అమ్మో అని భయపడేటువంటి పరిస్థితి. మనకేదో వేదవ్యాసును చూసి అదేంటి అంబిక అంబాలిక వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి ఆ ఒక భయం అన్నమాట. ఆ భయం ఏర్పడిపోయేటువంటి స్థితికి ఏర్పడిపోతుంది. అమ్మో, ఆ హార్ష్ టచ్ ను, హార్ష్ విధానాన్ని తట్టుకోలేనటువంటి వాడు మనుష్యగణం. పోనీ అయ్యా ఒకవేళ అమ్మాయి మనుష్యగణం, అబ్బాయి రాక్షసగణం, అమ్మాయి రాక్షసగణం, అబ్బాయి మనుష్యగణం అయితే వీళ్ళ వల్ల ఈ మనుష్యగణం యొక్క స్పర్శ వల్ల ఆమెకి ఏమాత్రం సంతృప్తి కలగక చాలా సివియర్ గా నెగిటివ్ గా చూస్తూ ఉంటుంది. నువ్వు కూడా మొగడివేనా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అంటుందా అనదా అనేది వాళ్ళ మధ్యలో ఉండే ఆత్మీయత వల్ల కానీ సాధారణంగా జరిగేటువంటి విధానం అది. అందుకే మృత్యుర్మానుష రాక్షసం అన్నారు. మనుషులు కనుక అమ్మాయి, స్త్రీ రాక్షసం నా కర్తవ్యం అన్నారు. పురుషుడు కనుక మనుష్యగణమై స్త్రీ రాక్షసం కనుక అయ్యేటట్టయితే ఆమె చూసే చూపులు అన్న మాటలకి ఇంకోసారి వాడి దగ్గరికి పోదామన్నా కానీ వీడికి చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటుంది. ఇది భయం. ఎందుకంటే ఈ జ్ఞానం ఏర్పడాలి ఫస్ట్. ఏర్పడ్డ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన ఏర్పడుతుంది. అందుకనే గ్రహం ఇంపార్టెంట్. ఈ జ్ఞానం కలగలేదనుకోండి, ఇద్దరి మధ్యలో అవగాహన ఏర్పడక ఈ నింతేలే అనుకుంటున్న సందర్భం లోపల వీళ్ళకి ఇంకో రూటుకు గాని ఆలోచన, లేదా మనసు లోపల ఒత్తిడి పెంచుకొని దానికి కొత్త రోగాలు తెచ్చుకునే ఆలోచన. సప్రెషన్ ఈజ్ ఆల్వేస్ లీడ్స్ డిసీజ్ అనేది అందరికీ తెలిసినటువంటిది. సప్రెషన్ గురవుతుంది. ఇటువంటి ధోరణి మన వాళ్ళు గమనించేసి చేసినటువంటి విధానం అంతా కూడా మనకు ఖచ్చితంగా గణదోషానికి రిలేటెడ్ గా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు
గ్రహ మైత్రి చాలా ఇంపార్టెంటే అనిపించింది, నాడీ దోషం చాలా ఇంపార్టెంటే అనిపించింది, తర్వాత గణదోషం ఇంపార్టెంటే అనిపించింది. మూలాల అన్వేషణ చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి సైన్స్ వాళ్ళతో కలిసి, కానీ మన దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు మన పరిశోధన చేసే అవకాశం లేదు. పూర్వకాలంలో వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేశారో మనకు తెలియదు. కానీ యోని కూటమి 4. ఇది పూర్వకాలంలో కేవలం శూద్రాదులకు చెప్పినటువంటి వాళ్ళు. ఇంతకుముందు శ్రీ సోమనాథ్ శాస్త్రి గారు మనకు గ్రామాదుల్లో వర్గులు చూసే సందర్భంలో ఈ విధంగా చూసేవారిని గుర్తు చేశారు మనకు. యోని కూటమి అది. యోని అనే పదానికే మనకు అర్థం తెలుసు. శరీరంలో వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ భాగాలకు యోని అనే పేరు మనం చెప్పుకుంటూ ఉంటాం. లేదా వ్యక్తిని గుర్తు చేసే సందర్భంలో వాడు పురుష యోని, వాడు స్త్రీ యోని అని చెప్పే విధానం మనకు తెలిసిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భాల లోపల మనము ఆలోచించాల్సిన విధి విధానాలు ఏమిటి అనుకుంటున్నప్పుడు ఆ శారీరక భాగాల వల్ల కనీసం పూర్వకాలంలో అంతవరకు చూశారన్నమాట. శారీరక భాగాలన్నా కనీసం సంతృప్తి అనేటటువంటిది భాగాల వల్ల ఏర్పడుతూ చేసేటువంటి క్రియ వల్ల ఏర్పడుతుందని అంతా సైన్స్ చెప్తుంది. కానీ ఇతరమైనటువంటి సాంసారిక శృంగారక వ్యవహారాలు లేకుండా కేవలం సంభోగ వ్యవహారాలకే ప్రాతినిధ్యం వహించేటటువంటి వర్గాలు ఇప్పటికీ కూడా ఉన్నాయండి. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో కూడా కేవలం భార్య భర్త సంభోగం అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు సంభేది తప్ప ఇద్దరి మధ్యలో మాట కూడా ఉండదు, కనీసం చర్చించుకోవటం కూడా ఉండదు, విషయం కూడా మాట్లాడుకోవటం ఉండనటువంటి పాపం బాగా చదువుకున్న అజ్ఞాన సమాజంలో కొంత ఉన్నాం మనం. తెలియదు, ఫస్ట్ తెలుసుకోవాలని తపన కూడా లేదు, ఈ భావన కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందే సర్వస్వం, వాళ్ళకు మహా అహంకారం. అందుకని ఇద్దరి మధ్యలో ఇవన్నీ లేని సందర్భాల లోపల కనీసం యోనికూటం అన్నా బాగుండేటట్టయితే ఆ యోనికూటం వల్ల ఇద్దరి మధ్యలో అంగముల మధ్యలో కలిగేటటువంటి ఒక రకమైన సంతృప్తి వల్ల దాంట్లో కలిగేటటువంటి శారీరకమైన ఆర్గాజం స్టేజ్, ఒక భావ ప్రాప్తి, ఇటువంటివన్నీ కూడా ఎజాక్యులేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండేటట్టయితే దానివల్ల కలిగేటటువంటి సంతోషం ఏదైతే ఉంటుందో ఆ సంతోషాన్ని వాళ్ళు సంతృప్తిగా స్వీకరించారు. అట్లా స్వీకరించినటువంటి సందర్భం మన వాళ్ళకు ఉంది కాబట్టి దానిని మన వాళ్ళు గమనించినటువంటి విధానం అంతా కూడా యోని కూటమి చూస్తారు. ఇక మిగిలినవి అంత ఇంపార్టెంట్ ఏం కావు. వర్గు అనేటటువంటి విధానం లోపల కూడా ఇదే చూసేవారు. గ్రామాదుల్లో చూసినటువంటి పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే ఎందుకు ఆ విధంగా చూడాల్సి వచ్చింది ఆ రోజుల్లో అంటే ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఓ 2000 సంవత్సరాలుగా ఎవరిండ్లలోనూ ఈ విధానం లేదు మొట్టమొదటిది. ఆ తర్వాత గ్రామాదుల్లో అసలు నక్షత్రాలు లేవు, జన్మ నక్షత్రాలు ఉండవు, ఇంకేమీ ఉండవు. నామానికి కొంత విధానం ఉంటుంది. ఒక పేరును 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు అందరూ పలకడం, తాము రాసుకోవటం, పక్కవాళ్ళు పలకటం వల్ల ఆ మాటకు ఆ పేరుకు ఒక మంత్రత్వ శక్తి వస్తుంది. ఆ మంత్రత్వ శక్తి వచ్చినటువంటి పేరుకి ఏదో ఒక రుద్రయామిడమో ఆయామిడమో ఈ యామిడమో చెప్పినటువంటి ఒక సూత్రాల ప్రకారంగా ఒక నామ నక్షత్రం అనేది ఒకటి తయారు చేసుకుంటే ఆ నామ నక్షత్రాల మధ్య లోపల కనుక పెట్టుకునేటట్టయితే వాళ్ళు ఎట్లా వస్తారు అంటే పెళ్లి చేసుకోవడానికి అన్ని కూడా కుదుర్చుకొని మన ఇంటికి వస్తారండి. బ్రాహ్మణ ఇంటికి వచ్చారంటే ముహూర్తం పెట్టుకుని పోవడం కోసం వస్తారు. వాళ్ళు వచ్చేసి మాకు కుదిరిందా చెప్పండి అంటారు. ఇప్పుడు వాళ్ళకి కుదరలేదని చెప్పడం ఎందుకు అని చెప్పేసి అని సాధారణంగా పూర్వకాలం నుంచి ఎందుకు ఇంతవరకు ఇప్పుడు చెప్పడం కష్టం అవుతుందండి. గతంలో చెప్పే విధానం ఏమిటయ్యా అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే భర్త గాని భార్య గాని మరణిస్తే తప్ప ఈ దూరం అయ్యేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉండేవి. పర్సెంటేజ్ తక్కువ ఉండేది. అస్సలు లేదని నేను చెప్పను, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది. ఏంటంటే ఇదే భర్త ఇదే భార్య ఇదే జీవితం అని. అందుకని ఆ సందర్భాల్లో మనం చూసేటట్టయితే ఏమవుతుంది, వాళ్ళిద్దరికి ఎట్నోట పెళ్లి చేయడానికే సిద్ధపడాలి కాబట్టి ఈ పేరైనా మార్చేసేసి యోనికూటం లోపల ఈ అక్షరాన్ని మార్చుకోవడం అనేటటువంటి దాని ద్వారా ఏదో చేయొచ్చులేండి. ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు వాళ్లకు అనేటటువంటి ఒక భావన ఉంది మనకు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించిందే పెళ్లి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేటటువంటి పదాన్ని మనం ఇప్పటికీ కూడా బిలీవ్ చేసి తీరాలి. కాబట్టి ఎవరికి ఎవరు రావటం, వీళ్ళే ఎందుకు రావటం, నేను సెలెక్ట్ చేశానంటే అని చెప్పేసానంటే మనకన్నా మూర్ఖులు ఇంకోటి లేరండి. ఆ మనం సెలెక్ట్ కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ సెలెక్టెడ్. వాడు ముందుగా బయటికి వచ్చిన సందర్భంలో మన ద్వారా గుర్తింపబడతాడు అంతే తప్ప కానీ జ్యోతిష్కుడు చేయడం వల్లనే సెలక్షన్ అని అనద్దు. మనకు వచ్చిన శాస్త్ర పాండిత్యం అనేటటువంటిది మహా కాదు. శాస్త్రం అనేది ఇప్పుడు కూడా భగవంతుని కన్నా చిన్నదే. నహి నహి రక్షతి రుక్మిణం కరణే అని చెప్పేసి శంకరాచార్యుల వారే చెప్తారు. శాస్త్ర పాండిత్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. శాస్త్రాహంకారం బాగా పెరిగిన సమాజం ఇప్పుడు. కానీ భగవంతుని ముందర అన్ని కూడా చిన్నవే. ఆయన ఆల్రెడీ కొన్ని డిసైడ్ చేస్తున్నాడు. మన కర్మవశాత్తు మనకెవరో ఉండుంటారు. ఆ ఉండున్నటువంటి వాళ్ళను మనం చెప్పేటటువంటి దైవ ధ్యానము జ్ఞానం వీటి ద్వారా మనం లాక్కొచ్చే ప్రయత్నం చేయడం అనేది మనకు కావలసిన అవసరం. అందుకని కూటముల విషయం లోపల ఈ 4 కూటములు అనేటటువంటిది ముఖ్యంగా మన వాళ్ళు స్వీకరిస్తూ ఉండేటట్టయితే
దీంట్లో కూడా తప్పనిసరి అయితే ఆ యోని కూటమిని కూడా మనం పరిహరించినా పర్వాలేదు, కానీ మొదటి 3 కూటములు నేను చెప్పింది, మొట్టమొదటి గ్రహము, తర్వాత నాడి, తర్వాత గణ, ఈ మూడిట్లోనూ కూడా వ్యక్తుల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మనకు కనపడుతున్నాయి. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చూసటం అనేటటువంటిది మనం మినిమం చూడాల్సినటువంటి పాయింట్స్, వివరాలు. దాంట్లో 12 పాయింట్స్ వచ్చాయా, 14 పాయింట్స్ వచ్చాయా, 16 అని కాదు. ఇక్కడ నాడీ కూటమి, గ్రహమైత్రి, గణ కూటమిలో ఉండాల్సిన పాయింట్స్ ఉన్నాయా లేవా అనేటటువంటి చూస్తే గ్రహమైత్రి కుదిరితే రాశిమైత్రి చూడాల్సిన చూడకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గ్రహమైత్రి కుదిరిన తర్వాత ఇద్దరి మధ్యలో ఆత్మీయత ఏర్పడితే శుభశిష్టాష్టకం, అశుభశిష్టాష్టకం అని అంటారు. అక్కడ గ్రహమైత్రి ఉంటుంది. అశుభశిష్టాష్టకంలో గ్రహమైత్రి ఉండదు. శుభ దుర్దాదశం, అశుభ దుర్దాదశం, ఇవన్నీ ఎక్సెప్షన్ చూడండి. మీరు గ్రహమైత్రి కనుక కుదిరింది అనుకునేటట్టయితే ఇంకా నాడి మైత్రి గురించి మనం ఆలోచించాల్సిన, అది రాశిమైత్రి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి 7 గుణాలు ఉన్నాయి. గ్రహమైత్రి లేకుండా రాశి కూటమి మాత్రమే చూస్తాం అనుకునేటువంటి వాళ్ళకు ఇటువంటి విషయాలు మనం ఆలోచించాలి. కానీ ఈ కాలానికి తగ్గట్టు మాత్రం ఈ 3 కూటముల యొక్క బలాలు మాత్రం చాలా తప్పనిసరి అవసరం. దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ చూస్తే యోని కూటమి చూసుకోవాలి. ఇది మనకు బేసిక్ గా కొన్ని అంశాలను గమనించడానికి పనిచేసేటువంటి అంశాలు. నిజానికి ఇంకొక అర్ధగంట 30 గంట సేపు నేను ఉపన్యాసం తప్పనిసరిగా చెప్పి తీరాలి. మరి 10 గంటలు ఇప్పుడు దాటింది కాబట్టి సోమనాథ్ శాస్త్రి గారు నాకు అనుమతినిస్తే మళ్ళీ ఇదే విషయంలో మీ కొంత కొత్త ఆలోచనలు పెట్టేటువంటి అవకాశమే కాబట్టి నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ దీన్ని నేను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం డీటెయిల్ గానే మాట్లాడుకుందాం అనేటువంటి ప్రయత్నం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం భావన చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన 2 అంశాలు ఉంటాయి. ఒకటి, అసలు జాతకంలో వైవాహిక జీవితంలో ఇప్పుడు ఎందుకు లేట్స్ జరుగుతున్నాయి, లేట్ జరగడానికి యోగ్యం ఎంత, మనకు పాయింట్స్ కుదిరినా ఇంకేదన్నా కుదిరినా ఎందుకు మనం చేయకూడదు, వద్దని ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అనేటటువంటి దాని మీద మనం చాలాసేపు గ్రహాలను బట్టి నిర్ణయించాల్సిన విషయం ఒకటి ఉంది. రెండవది టైమ్ ఆఫ్ మ్యారేజెస్ మీద. ఇప్పుడు పెళ్ళా కాదా, ఇన్ని బాగా కుదరచ్చు కాక, పెళ్లి సమయాలే కావు కొంతమందికి, కానప్పుడు వాళ్ళని బలవంతంగా పెళ్లి చేస్తే వీడు శిక్షానుభవ కాలాన్నంతా కూడా పెళ్లి చేసుకుని ఇంట్లో మొగుడు పిల్లలు దూరంగా ఉండడానికి పనిచేస్తున్నాయి. కాబట్టి అటువంటిది కూడా జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మూడవది ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాలను బేస్ చేసుకుంటూ ఇంకో అర్ధగంట 30 గంట నేను కూడా మళ్ళీ మాట్లాడతాను. శాస్త్రి గారు నాకు కూడా మళ్ళీ వచ్చే వారం కొంత అవకాశం ఇస్తే ఇంకెవరైనా మాట్లాడటం కానీ, ఇటువంటి ప్రశ్నలు వేయటం కానీ, ఇటువంటి విధానాల మీదుగా దృష్టి కేంద్రీకరించడం కానీ పెడితే ఇంకొక వారాన్ని ఇది పొడిగించేసి మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అందరికీ చెప్తూ, 10 దాటింది, అందరు పెద్దవాళ్ళు ఉంటుంటారు, ఇంకా నిద్రపోయే సమయం అని చెప్పేసి ఈ పూటకు ఒక పాటతో ముగించే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటికి సెలవు. శుభం. మనం ఇది సమాజానికి, అటు శాస్త్రానికి, ఇటు జ్యోతిష్కులకు అందరికీ అవసరమైన విషయం కాబట్టి మనం వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం. ఈ కొనసాగింపులో మళ్ళీ వచ్చే వారం కూడా గురుగారు కమలాకర్ శర్మ గారు ప్రసంగిస్తారు, కంటిన్యూషన్ చేస్తారు. ఆయన ప్రసంగానికన్నా ముందు మళ్ళీ ఒక అరగంట సేపు మనం ఈ ప్రశ్నోత్తరాలు కానీ, ఇంకా ఎవరైనా ఈ బేసిస్ మీద ఇప్పటిదాకా ఈ రోజు జరిగిన చర్చ వరకు జరిగిన దాని మీద ఆధారంగా ఎవరైనా ప్రసంగించదలుచుకుంటే వాళ్ళ ప్రసంగం పెడదాం. ఇప్పుడు విషయం అంటూ ఏం లేదు, ఈ విషయం మీదనే ఇంకాస్త